अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। శుభోదయం మహోదయ ఆచార్య. న్యాయదర్శనంలో 1వ అధ్యాయము 1వ ఆహ్నికం చెప్పుకుంటున్నాము. అందులో నిన్న మనము 3 సూత్రం చెప్పుకున్నాము. అంతకంటే ముందు 1వ సూత్రంలో మహర్షి గౌతమ్ ప్రణీతమైనటువంటి సూత్రంలో 16 పదార్థాలు చెప్పుకున్నాము. ప్రమాణము, ప్రమేయము, సంశయము, ప్రయోజనము, దృష్టాంతము, సిద్ధాంతము, అవయవము, తర్కము, నిర్ణయము, వాదము, జల్పము, వితండము, హేత్వాభాసము, జాతి నిగ్రహ స్థానము. ఈ 16 పదార్థాలను తెలుసుకుంటే, ఈ 16 ఎలా తెలుసుకోవాలి? తత్వజ్ఞానంతో తెలుసుకుంటే నిశ్రేయస్సు కలుగుతుంది. ఇది సూత్రం. మొట్టమొదటి సూత్రం యొక్క అభిప్రాయం ఏంటి? ఈ 16 పదార్థం తెలుసుకుంటే నిశ్రేయసం కలుగుతుంది, అంటే మోక్షం కలుగుతుంది, మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని చెప్పుకున్నాం. వీటి యొక్క 16 పదార్థ తత్వజ్ఞానం చేత, అంటే యథార్థ జ్ఞానం చేత మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని చెప్పుకున్నాం. అది చెప్పిన తర్వాత తత్వజ్ఞానం చేత మోక్ష ప్రాప్తి కలుగుతుంది అంటున్నావు కదా, ఆ తత్వజ్ఞానం చేత మోక్ష ప్రాప్తి ఏ రకం కలుగుతుంది, అది ఏ రకంగా మనం మోక్ష ప్రాప్తిలోకి వెళ్తాం? ముందు ఈ తత్వజ్ఞానం చేత ఏవి తొలగిపోతాయి అని మళ్ళీ ప్రశ్నించినప్పుడు 2వ సూత్రంలో మనకు దుఃఖ, జన్మ, ప్రవృత్తి, దోష, మిథ్యా జ్ఞానానాం ఉత్తరోత్తర అపాయే తదనంతర అపాయాత్ అపవర్గః అని చెప్పుకున్నాం. ఈ మోక్ష ప్రాప్తి తత్వజ్ఞానం చేత ఎలా కలుగుతుంది అంటే దానికి ఒక క్రమం చెప్పారు. ఎలా తత్వజ్ఞానం చేత మోక్ష ప్రాప్తి కలుగుతుంది అంటున్నావు, కానీ తత్వజ్ఞానం ఏ రకం కలుగుతున్నది? అపవర్గ పర్యంతం, అంటే మోక్ష పర్యం ఎలా కలుగుతుంది అంటే తత్వజ్ఞానం చేత ఏ రకం కలుగుతుంది? తత్వజ్ఞానం తత్వజ్ఞానం కలిగిన వాటిని, అంటే యథార్థ జ్ఞానం కలిగిన వాటిని వీళ్ళు ఉండే మిథ్యా జ్ఞానం తొలగిపోతుంది. ఎందుకంటే తత్వజ్ఞానం మిథ్యాజ్ఞానం విపరీతమైన మాట. ఎక్కడైతే తత్వజ్ఞానం ఉంటుందో అక్కడ అంధకారం ఉండదు అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే తత్వజ్ఞానం కలిగిందో నీలో ఉండే మిథ్యా జ్ఞానము, విపరీత జ్ఞానం తొలగిపోతుంది. నీలో ఎప్పుడైతే విపరీత జ్ఞానం మిథ్యా జ్ఞానం తొలగిపోయిందో అప్పుడు ఆ మిథ్యాజ్ఞానం వల్ల చేసిన రాగద్వేష, ఈర్ష్య, ద్వేషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలు తొలగిపోతాయి. ఎప్పుడైతే నీకు ఆ దోషాలు తొలగిపోతాయో, ఆ రాగద్వేషాల కర్మలు చేసేవాడి ఎప్పుడైతే ఆ దోషాలు తొలగిపోతాయో ఆ ప్రవృత్తి కూడా తొలగిపోతుంది. ప్రవృత్తి అంటే ధర్మాధర్మ ప్రవృత్తి, పుణ్య అపుణ్య ప్రవృత్తి ఏదైతే చేస్తున్నావో ఆ కర్మలు చేయడం కూడా, ఇప్పుడు కర్మ చేసినట్టే పుణ్య అపుణ్యం ఏదో చేస్తాం, ధర్మాధర్మ ఏదో చేస్తాం అంట. అంటే ఆ కర్మని దోషాల నుంచి అప్పుడు చేస్తాం. ఆ దోషాలు లేవనుకోండి, కాబట్టి ఆ ప్రవృత్తి కూడా ఉండదు, అంటే కర్మ కూడా ఉండదు. పుణ్య అపుణ్య కర్మ, ధర్మాధర్మ కర్మ కూడా ఏమి ఉండదు, అది తొలగిపోతుంది. ఎప్పుడైతే నీకు కర్మ తొలగిపోయిందో, ఆ కర్మలు నశిస్తావో, కర్మలు చేయకుండా ఉంటావో, ధర్మాధర్మ కర్మలు ఏవైతే చేయకుండా ఉంటావో అప్పుడు నీకు జన్మే ఉండదు. జన్మ తొలగిపోతుంది, జన్మ ఉండదు. అసలు కర్మల నుంచి జన్మ ఉంటుంది, కర్మ లేకపోతే జన్మ ఉండదు. ఎందుకంటే కర్మ నిమిత్తం జన్మ అని చెప్పుకున్నమాట. కర్మలు ఉంటేనే మనలో పుణ్య అపుణ్య కర్మలు, ధర్మాధర్మ కర్మలు ఉంటేనే, ఆ సంచిత కర్మాశయం ఉంటేనే మనకి జన్మ కలుగుతుంది. ఆ జన్మే లేకపోతే కర్మ లేదు కాబట్టి ప్రవృత్తి తొలగించుకున్నాం. ముందు దోషాలు తొలగిపోవడం వల్ల ప్రవృత్తి, కర్మ తొలగిపోయింది. కర్మలు తొలగిపోవడం వల్ల, అంటే పుణ్య పాప కర్మలు తొలగిపోవడం వల్ల మనకు జన్మే తొలగిపోయిందన్నమాట. ఆ ఉన్నంతసేపు జన్మ కలిగేదన్నమాట. ఆ జన్మ తొలగిపోయేసరికి, ఆ జన్మ లేకపోతే మనకు దుఃఖం కూడా ఉండదు. దుఃఖం లేదంటే మనం అపవర్గ స్థితిలో ఉంటాము. ఈ రకంగా మనం క్రమంగా తత్వజ్ఞానం చేత మనలో ఉండే దోషాలు తొలగిపోతాయి, మిథ్యాజ్ఞానం తొలగిపోతుంది. మిథ్యాజ్ఞానం తొలగిపోవడం వల్ల దోషాలు తొలగిపోతే దోషాల వలన కర్మ తొలగిపోతుంది. కర్మల వలన జన్మ తొలగిపోతుంది. ఆ జన్మే లేకుంటే ఆ దుఃఖమే ఉండదు. జన్మ వల్లనే దుఃఖాలు వస్తున్నాయి. జన్మ కారణమే దుఃఖాలని కారణం.
కాబట్టి ఇవన్నీ దుఃఖమే తొలగిపోయినప్పుడు మనకు అపవర్గ స్థితి కలుగుతుంది. అందుకే ఒకటి తద అనంతర అపాయాత్, మిథ్యాజ్ఞానం అనంతరంగా ఉండేదేంటి, వెంటనే మనకు దోషాలే ఉంటాయండి. మిథ్యాజ్ఞానం తొలగిపోతే దోషాలు తొలగిపోతాయి వెంటనే. రాగద్వేష ఈర్ష్యమాలు ఏవైతే ఉన్నాయో, కామ క్రోధ మద మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. ఈ రకంగా చెప్పబడింది. కాబట్టి మనకు అపవర్గం ఎలా కలుగుతుంది అంటే ఈ రకంగా కలుగుతుంది. ఇవన్నీ మనకు తత్వజ్ఞానం చేత ఇవన్నీ తొలగించుకుంటాం, క్రమంగా తొలగించుకుంటాం. తత్వజ్ఞానం లేదనుకోండి, అవిద్య అంధకారం అలా ఉందనుకోండి, ఇవి తొలగించుకోలేం. మనలో విపరీత జ్ఞానం అలా ఉంటుంది, విపరీత జ్ఞానం ఉంటుంది, దోషాలు ఎలా ఉంటే దోషం ఉంటే, కర్మ ఉంటుంది, కర్మ ఉంటే, జన్మ ఉంటుంది, జన్మ ఉంటే, దుఃఖాలు తప్ప దుఃఖాలని అనుభవిస్తున్నాం మనం. ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వీటి తొలగించుకునే ప్రక్రియ ఏంటి, తత్వజ్ఞానం. ఆ తత్వజ్ఞానం ఏ దానికి ఉండాలి, 16 పదార్థాలకు యథార్థంగా తెలుసుకుంటే మనకు తత్వజ్ఞానం కలుగుతుంది. ఏంటి అందులో ప్రమాణాలు 16 చెప్పి అందులో ఒకటోది ప్రమాణం అని చెప్పి, ప్రమాణం అంటే ఏమిటి అనేది మనకు 3 సూత్రాలు చెప్పుకున్నాం. ప్రమాణం అంటే మనకు 4 రకాల ప్రమాణం చెప్పాం. ఏంటి 3 సూత్రంలో, ప్రత్యక్ష అనుమాన ఉపమాన శబ్దాహ ప్రమాణాన్ని 3 సూత్రం చెప్పిన నువ్వు 16% తెలుసుకుంటే తత్వజ్ఞానంతో నీకు మోక్షం కలుగుతుందంటావు కదా. అందులో మొట్టమొదటి పదార్థము ప్రమాణం చెప్పావు. ప్రమాణం అంటే ఏమిటంటే దానికి ఇక్కడ సూత్రం చెప్పారు మహర్షి గౌతమ మహర్షి. ప్రత్యక్ష అనుమాన ఉపమాన శబ్దాహ ప్రమాణాన్ని. ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దాహ అంటే బహువచనం. అంటే ఈ 4 ప్రమాణాన్ని, ప్రమాణాలు అంటాము. సూత్రంలో మొట్టమొదటి ప్రమాణం ఉంది. ప్రమాణం అంటే ఈ ప్రమాణం విభాగం చేసుకున్నామట. ఏం చేసాము, ముందు ఉద్దేశించాము, అక్కడ ప్రమాణం అని 16 పేర్లు నామకరణం చేసాము, ఉద్దేశించాము. అక్కడ ఏం దాని లక్ష్యం చెప్పలేమట. ఆ ప్రమాణాలు ఎన్ని అని చెప్పి ఇక్కడ మనం విభాగం చేసుకున్నాం, విభాగం చేసినాం. విభాగం చేసిన తర్వాత దాని యొక్క లక్షణం అని చెప్పుకున్న తర్వాత ముందు ప్రమాణాలు ఎన్ని రకాలంటే 4: ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దాహ. ఇవన్నీ 4 ప్రమాణాలు, శబ్ద ప్రమాణం. ఈ 4 ప్రమాణాలను ప్రమాణాలు అంటాం. ప్రమాణమే సామాన్య సంజ్ఞ అంట. ఆ 4లో ఏంటి ఒక్కోటి విశేషంగా చెప్పిన. ప్రత్యక్ష ప్రమాణం అంటాము, అనుమాన ప్రమాణం ఉంది, శబ్ద ప్రమాణం ఉంది, ఉపమాన ప్రమాణం. ఈ 4 ప్రమాణాలు ప్రమాణం అని చెప్పి సామాన్యంగా చెప్పాము అక్కడ. కాబట్టి ఈ 4 ప్రమాణాలు మనకు ప్రమాణాల కింద తీసుకోవాలి. అందులో ప్రత్యక్షం అంటే ఏమిటి అనేది భాష్యకారులు నిన్న సంక్షేపంగా చెప్పుకున్నారు. ప్రత్యక్షీయతే అనేతి ప్రత్యక్షం, అనుమీయతే అనేతి అనుమానం, ఉపమీయతే అనేతి ఉపమానం, శబ్దీయతే అనేది శబ్ద ప్రమాణం అని చెప్పి సంక్షేప మనం ప్రత్యక్షం యొక్క, అనుమానం యొక్క, ఉపమానం యొక్క, శబ్ద ప్రమాణం యొక్క దాని యొక్క తాత్పర్యం ప్రత్యక్షం అంటే తెలుసుకున్నామట. సామాన్యంగా భాష్యకార వాచన భాష వృత్తిలో ఆయన సంక్షేపంగా మనకు నిన్న చెప్పుకున్నాం. ఇప్పుడు మహర్షి గౌతమ్ మహర్షి 4వ సూత్రంలో ప్రత్యక్షానికి పరిభాష చెప్తున్నాడు. అక్కడ మహర్షి ఏం చెప్పాడు, ప్రత్యక్షము, అనుమానం, ఉపమానం, శబ్ద ప్రమాణం 4 ఉన్నాయి. వీటిని ప్రమాణం అంటాం. అందులో ప్రత్యక్షం అంటే ఏమిటి, ఈయన సూత్రం ద్వారా అక్కడ భాష్య కాదు రాశారన్నమాట. ప్రత్యక్షం సామాన్య సంక్షేప పరిచయం చెప్పారు. ఇక్కడ డెఫినేషన్ ఒక పరిభాష సూత్రం ఇక్కడ చెప్తున్నమాట. ఏంటి ప్రత్యక్షం అంటే 4 చెప్పారు, ప్రమాణం 4 రకాలు. అందులో ప్రత్యక్ష ప్రమాణం అంటే దాని లక్షణం ఇప్పుడు చెప్పుకున్నాం. ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏమిటి, దానికి లక్షణం ఈ 4వ సూత్రంలో మనం చెప్పుకోబోతున్నాం. అందుకే అత విభక్తానం లక్షణం మనం ఏం చేసాం, ముందు విభక్తం చేసుకున్నాం. ప్రమాణాన్ని ఉద్దేశించాము, ఉద్దేశించిన తర్వాత ఏం చేసిన విభాగం చేసుకున్నాం. ఏం విభాగం చేసినాము, ప్రమాణం 4 భాగాలు ఉన్నాయి, ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్ద ప్రమాణం అని చెప్పి. ఆ విభాగం చేసిన తర్వాత దానికి ఒక్కోదానికి లక్షణం చెప్పుకుంటాం. దాని యొక్క స్వరూపం ఏంటి, ప్రత్యక్షం అంటే ఏంటి, ప్రత్యక్షం దేన్ని అంటాం, ఎలా ఉంటే ప్రత్యక్షను గుర్తించాలి, ఆ ప్రత్యక్షం ఏ రకమైన ప్రత్యక్షం ఉండాలి అనేది దాని లక్షణం చెప్పుకుంటాం. అందుకే అత విభక్తానం లక్షణం ఇది, విభజించడానికి లక్షణం మనం చెప్పుకుంటున్నాము అని ఇక్కడ మనకు చెప్పబడుతుందండి. ఓకే, చూడండి, విభక్తానం ప్రత్యక్షమైతి అథ విభక్తానం లక్షణమితి. విభాగం చేసే వాటికి మనం లక్షణం చెప్పుకుంటున్నామట. అదే ఈ 4వ సూత్రం. ఓకేనా, మనకు సూత్రం యొక్క అభిప్రాయం కూడా గుర్తుపెట్టుకొని చాలు. అది మన రోజు నేను వల్లి వేస్తూ ఉంటాను, మీకు అర్థం అవుతుంటుంది. మన సూత్రం యొక్క అభిప్రాయాన్ని, సూత్రం ఏమంటుంది, 2వ సూత్రం ఏమంటుంది, 3వ సూత్రం ఏమంటుంది, దాని యొక్క అభిప్రాయం గుర్తుపెట్టుకుంటే మిగతా భాష యొక్క అభిప్రాయం అంటే సారాంశం మీకు వచ్చేస్తుంది. కాబట్టి కొన్ని విషయాల్లో మీకు సందిగ్ధంగా పూర్వపక్ష ఉత్తరపక్ష ఇక్కడ నేను చెప్పేదంతా దానికి ఇప్పుడు 4వ సూత్రం ఉంది. 4వ సూత్రం యొక్క ప్రత్యక్షం యొక్క పరిభాష ఎలా ఉండాలి అది చెప్తాను. మహర్షి గౌతమ్ యొక్క ప్రణీతమైన సూత్రాన్ని గురించి దాని అర్థం గుర్తుపెట్టుకోండి. అర్థం గుర్తుపెట్టుకుని దాన్నే భాష్యకారులు అదే విషయాన్ని ఒక్కొక్క దాన్ని విశ్లేషణంగా, వివరాత్మకంగా, పూర్వోత్తర ప్రశ్నపూర్వకంగా, శంకా సమాధాన పూర్వకంగా దాన్ని చర్చించుకుంటూ వస్తామట. అది కేవలం మీరు ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఎవరు ఏ దానికి సమాధానం చెప్తున్నారు, పూర్వపక్షి ఏ విధంగా ప్రశ్న వేశారు, దానికి సిద్ధాంతి ఏ విధంగా సమాధానం చెప్తున్నారు అని పూర్వపక్ష ఉత్తరపక్ష ఎవరే కాదు, ఒక విషయ ప్రతిపాదన తెలుసుకోవడం కోసము
చదువుకునేటప్పుడు విద్యార్థి ఎటువంటి సందేహాలు కలగవచ్చు, ఆ సందేహాన్ని ముందు ప్రశ్నపూర్వకంగా ఉపస్థాపించి దానికి ఇక్కడ భాష్యకారులే వాత్సల్య మహర్షి దీనికి సమాధానం చెప్తున్నామట. అంటే ఒక శైలి అన్నమాట అర్థం చేసుకోవడానికి. పూర్వపక్ష ఉత్తరపక్షం పూర్వపక్షం ఇలా ప్రశ్న అడిగితే, విద్యార్థుల నుంచి ఇలా ప్రశ్న అడిగితే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి మనము అనేది దీన్ని పూర్వపక్షి సిద్ధాంతం చెప్పి చెప్పుకుంటూ వస్తామట. కాబట్టి అది ఎందుక సహజం, మనకు ఏదైనా ఒక విషయాన్ని ప్రస్తావించుకునేటప్పుడు, ఒక విషయాన్ని తెలుసుకునేటప్పుడు మనకు సందేహాలు ఉత్పన్నం అవుతాయి. ఆ సందేహాలు ఉత్పన్నం ఏ రకమైన సందేహం ఉత్పన్నం కావచ్చు అంటే మన పాఠకుల్లోంచి ఎటువంటి సందేహం కలగవచ్చు, ఎటువంటి ప్రశ్న కలగవచ్చు, అన్ని రకాలుగా ఊహించి మళ్ళీ సందేహానికి తావు లేకుండా మళ్ళీ అలాంటి సమానం ఇక్కడ ప్రస్తావించబడుతుంది. మళ్ళీ ఎదుటి వ్యక్తికి ఎన్ని రకాలుగా ఆలోచించి దానికి సందేహం తావు ఉండవు. ఎన్నైతే సందేహాలు ఉండొచ్చో, ఎన్నైతే ప్రశ్నలు అడగవచ్చో అన్ని రకాలుగా ప్రశ్న అడగవచ్చు అన్న. ఒకవేళ కుతర్కంగా అడిగిన కూడా ఆ కుతర్కానికి తర్కం ఏ విధంగా, తర్కపూర్వక ఏ విధంగా సమానం చెప్పాలి, అదే విధంగా ఇక్కడ సమానం చెప్పబడుతున్నాడు. ఎందుకంటే ఒక విషయాన్ని తెలుసుకునేటప్పుడు చాలా మంది రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారట. అది దాంట్లో అవే చెప్పిన వాదము, జల్ప, వితండ ఈ రకంగా ఉంటాయి. కొందరు తత్వాన్ని తెలుసుకోవడం కోసం ప్రశ్న అడగవచ్చు అన్నమాట. కొందరు ఏదో ఒకటి ఓడించాలనే ఉద్దేశంతో జల్పం చేయొచ్చు అన్నమాట. కొందరు ఆ జల్పం ఎటు వాళ్ళు ఏదో ఒకటి మనం మాయ చేయడం, ఎటు ఖండించడమే అని వితండా చేయొచ్చు అన్నమాట. ఆయనకు ఉద్దేశం అంటే లేదు, ఏదో ఒక రకంగా తప్పుదావ పట్టించాలని చెప్పి వితండ చేస్తుంటాడు. వ్యర్థ వార్తాలాపన చేస్తూ ఉంటాడు ఆ వితండ. లేక కొందరు చలం చేయొచ్చు, అంటే మోసం చేయవచ్చు అన్న. అలాగా ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయంట. అట్లా ఒక తత్వాన్ని తెలుసుకున్నప్పుడు రకరకాలుగా వీళ్ళు వ్యక్తుల్లోంచి పూర్వపక్షి ఉత్తరపక్షి అంటే మనుషుల్లోంచి రకరకాల భిన్న భిన్న ప్రస్తావాలు తీసుకొస్తామంట. ఇన్ని రకాల వ్యక్తులు ఉంటారు, మనుషులు ఇన్ని రకాల భేదాలు ఉంటాయన్నమాట. అవి ఏంటి, ఏ రకంగా అటువంటి స్థితిలో కూడా మన తత్వాన్ని, ఒక యథార్థమైన స్థితిని ఏ విధంగా ప్రస్తావించుకోవాలి, ఎలా తెలుసుకోవాలి అనేవి మనకు ముందు పరిభాష తెలుసుకున్నాం అనుకోండి, అతడు ఎదుటి వ్యక్తి ఏ రకంగా ప్రస్తావిస్తున్నాడు, ఏ రకంగా మనం ప్రశ్నిస్తున్నాడు, దానికి ఎలా సమానం చెప్పని తెలుసుకుంటామట. కాబట్టి ముందు ఒక పరిభాష, ప్రత్యక్షం యొక్క పరిభాష ఏంటి, ఆ ప్రత్యక్ష పరిభాష తెలుసుకున్నామనుకో, దాన్ని బట్టి ప్రత్యక్షం ఇలా ఉండాలి, దాని అనుగుణంగా ప్రమాణం తీసుకొని చూపిస్తామట. మనం ప్రత్యక్షం యొక్క పరిభాష అంటే తెలియనప్పుడు ఏమవుతుంది, దానికి సమాధానం చెప్పలేం. ప్రత్యక్షం ఇదే, ప్రత్యక్షం ఇదే, ప్రత్యక్షం ఇదే ఏం తెలుస్తుందో రకరకాల చెప్పడానికి పద్ధతులు భిన్న భిన్నంగా ఉంటాయి. ఇలా ఉంటే ప్రత్యక్షము, ఇలా ఉంటే ప్రత్యక్షం. కానీ మనం చెప్పిన ప్రత్యక్షం అది ఖండించకూడదు, దాన్ని ప్రత్యక్షం అంట. ప్రత్యక్షం అంటే ప్రమాణం అలా ఉండాలి, అది ఎదుటి వాళ్ళ ద్వారా మనకి ఖండించకూడదు, దాన్ని అటువంటి ప్రమాణం ప్రస్తావించామట. అటువంటి ప్రత్యక్షానికి పరిభాష ఇక్కడ మనం చెప్పుకోబోతున్నామట. అందుకే సూత్రం యొక్క అభిప్రాయం గుర్తుపెట్టుకుంటే భాష యొక్క అభిప్రాయం గుర్తు వస్తుంది, ప్రశ్న ఒకటి గుర్తుపెట్టుకుంటే మిగతా సమాధానం తెలుస్తుంది. ప్రశ్నార్థంగా సమాధానం కూడా ఏం అర్థం కాదు. అలాగా ముందుగా సూత్రార్థం మీద ఫోకస్ చేయాలి. తర్వాత నిదానంగా మనకి శైలి వచ్చేసరికి అర్థం అవుతుంటుంది. నిదానంగా ఎందుకు ఒకేసారి మనకు అర్థం కాదు, ఎందుకంటే అలాంటి వార్తల్లో ప్రవేశించాలని కొంత టైం తీసుకుంటున్నాం. అక్కడ శబ్దావళి తెలుదు, ఇక్కడ సూత్రం యొక్క రచనా తెలుదు, భాషకం యొక్క అభిప్రాయం తెలుదు, అన్ని వారి యొక్క అభిప్రాయం వినంగా ఏమవుతుంటే వీళ్ళు ఈ రకంగా చెప్పబోతున్నారు, ఈ రకంగా ప్రశ్నించబోతున్నారు, దీనికి రకంగా సమాధానం చెప్పబోతున్న విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ రకంగా మీరు గమనించండి. అస్తు. తో మనం పైన 3 సూత్రాలు చూసాము. తో ప్రమాణం అంటే ఏమిటంటే 4 రకాలని చెప్పుకున్నాము. విభాగం చేసిన తర్వాత అందులో ప్రత్యక్షం అంటే ఏమిటి అని విభజించిన దాన్ని అత విభక్తానం లక్షణం, దానికి లక్షణం చెప్పుకున్నా, దాని యొక్క స్వరూపం. ప్రత్యక్షం అని దేన్ని అంటాము, దానికి పరిభాష చెప్తున్నా. ఇక్కడ చూడండి 4వ సూత్రము. ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం అవ్యపదేశ్యం అవ్యభిచారి వ్యవసాయాత్మకం ప్రత్యక్షం. ఇది సూత్రం చెప్పాడు. ప్రత్యక్షం పరిభాష చెప్పారు. ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం అవ్యపదేశ్యం అవ్యభిచారి వ్యవసాయాత్మకం ప్రత్యక్షం. ఇలా ఉంటే దీన్ని ప్రత్యక్షం అంటాం. ఏంటి ఒక్కొక్క శబ్దాన్ని మనం చూద్దాం. ఇంద్రియ అర్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం. ఇంద్రియ అంటే మన ఇంద్రియాలు, నేత్రాలు ఏవైతే ఉన్నాయో. అర్థం అంటే వస్తువు, పదార్థం. మన కళ్ళతోటి ఏ వస్తువుని, ఏ పదార్థాన్ని చూస్తున్నామో, ఏ వ్యక్తిని చూస్తున్నామో అవి ఇంద్రియము. ఆ వస్తువుతో సన్నికర్షణ ఎప్పుడు, సంబంధం ఎప్పుడు, దేని చూస్తున్నామో ఆ రెండింటి మధ్య సంబంధం ఎప్పుడు, దాన్ని సన్నికర్షం అంటామట. ఇంద్రియాలు అర్థంతో అంటే విషయంతో సన్నికర్షమైనప్పుడు ఏదైతే ఉత్పన్నం, ఏదైతే జ్ఞానం ఏర్పడుతుందో, ఇంద్రియ సన్నికర్షోత్పన్నం జ్ఞానం, దాన్ని ప్రత్యక్షం అంటాము. ఏంటి, మన ఇంద్రియాలు ఏ అర్థాన్ని అయితే, ఏ వస్తువునైతే, ఏ పదార్థం చూస్తున్నామో, చూసినప్పుడు మన ఇంద్రియాలు ఆ వస్తువుని చూడడానికి మనకు దాని యొక్క జ్ఞానం తెలియదు. ఆ ఇంద్రియాలు ఆ అర్థాన్ని అంటే ఆ వస్తువుని, అర్థాన్ని ఇక్కడ వస్తువు, ఆ పదార్థం చూసినప్పుడు ఏదైతే జ్ఞానం ఉత్పన్నమైందో చూడగా
ఈ రంగు రూపం ఆకృతి ఇలా ఉంది, ఇంత ఎత్తులో ఉంది, ఇంత లావుగా ఉంది, ఇంత సన్నగా ఉంది, ఆకృతి ఇలా ఉంది, అలాగ దాని ఒక బాడీ షేప్ మొత్తం మనం చూడగానే ఇంద్రియాలు ఆ విషయ వస్తువుని చూడగానే, విషయ పదార్థం చూడగానే ఒక జ్ఞానం ఏర్పడుతుంది మన మస్తిష్కంలో, ఒక బుద్ధి నిశ్చయిస్తుంది ఇలా ఇలా ఉంటుంది, దీనికి ఇది ఇలా ఉంటుంది చెప్పి. ఏదైతే జ్ఞానం చూడగానే ఇంద్రియాలు అర్థంతో చూడగానే, అర్థ వస్తువుని చూడగానే, పదార్థం చూడగానే ఏదైతే జ్ఞానం ఏర్పడుతుందో ఆ జ్ఞానం ప్రత్యక్షము. ఓకేనా? ఇంద్రియాలు సన్నికోశోత్పన్నం జ్ఞానం ప్రత్యక్షం, దాన్ని ప్రత్యక్షం అంటాం. కానీ ఆ ప్రత్యక్షం ఎలా ఉండాలి? దాని పక్కన చెప్పి అవ్యపదేశ్యం, అది అవ్యపదేశాత్మకంగా ఉండకూడదు. అంటే ఏ విధంగా అయితే మనం చూసామో దానికి వ్యపదేశం అంటే అది ఖండించబడదు అన్నమాట. అంటే అర్థజ్ఞానం పూర్తిగా ఉండాలి. అంటే ఎట్లా? ఇప్పుడు మనము ఒక వస్తువు కింద మనకు భాషలో యథార్థంగా వస్తుంది, అది అవ్యపదేశం అంటే వ్యపదేశాత్మకంగా ఉండాలంటే కథనపూర్వకంగా ఎట్లా ఉందో అలాగే ఉండాలన్నమాట. ఆ కింద అవ్యపదేశం కింద ఒకటి ఉదాహరణ పూర్వకంగా చెప్తాను. అది అవ్యపదేశంగా ఉండాలి, వ్యపదేశాత్మకంగానే ఉండాలి. ఏ విధంగా వ్యపదేశించామో మనం చెప్పామో అదే విధంగా ఉండాలి, అది ఖండించబడదు. ఇంకెలా ఉండాలి? ఆ వ్యభిచారి, అది వ్యభిచారం మనం చెప్పాం కదా, అది మళ్ళీ ఖండించబడదు అని చెప్పాం కదా. ఎన్ని రకాలుగా చూసినా ఎదుటి వ్యక్తికి ఇది ప్రత్యక్షానికి పరిభాష కాదు, ఇది వ్యభిచారానికి లోన్ అవుతుంది అంటే ఇది అన్యథా అర్థాన్ని బోధిస్తుంది, అలాంటి అర్థం ఉండకూడదన్నమాట. అది వ్యభిచారి కాకూడదు అంటే ఖండించబడదు అన్నమాట. ఏదో ఒక భాగమే అది సమాధానం చెప్పి రెండో భాగం దానికి అర్థాన్ని బోధించలో అస్పష్టత ఉండకూడదంట. అలాగే వ్యభిచారాత్మకంగా ఉండకూడదు, ఖండించే విధంగా ఉండకూడదు. అంటే మిథ్యా జ్ఞానానికి సందిగ్ధానికి లోను కాదు. వ్యభిచారం అంటే ఇదే అదా, ఇది ఇలాగే ఉందా, ఇది కాదా అని సంశయాత్మకం ఉండకూడదు. ఈ వస్తువు ఇది చెట్ట, ఇది దూరం చూసినాం అనుకోండి, ఇది ఆ చెట్ట లేదా ఒక పురుషుడా, మనకు దూరంగా ఉన్నప్పుడు లేదా చక్షుస్లో లోపం ఉన్నప్పుడు ఆ వ్యక్తిని చూడగానే అది చెట్టు అంటున్నావా, ఏదంటే ఒక వస్తువా, పదార్థమా, ఏంటి, ఒక పశువా, ఒక మనసు, ఒక టూంట, ఏంటది? అది సందిగ్ధ జ్ఞానం ఏర్పడుతుందన్నమాట. కాబట్టి మనకు అది ఏంటి, ఒక్కోసారి మృగ తెలిసిన వలన మనకు ప్రత్యక్షంగా ఉంటాయి. మృగ తెలిసిన వాళ్ళు ఎండమావులు ఏవో అంటాం కదా మనం, ఆ ఎండమావులు మనకు నీళ్ళు ప్రత్యక్షంగా మన ఇంద్రియార్థ సన్నికర్షణ జరిగిందన్నమాట. ఇంద్రియము అర్థంతో సన్నికర్షణ జరిగినప్పటికీ కూడా అక్కడ ఏమవుతుంది? ప్రత్యక్షమే ఇక్కడేమో. ఆ ప్రత్యక్షం ఉన్నప్పటికీ కూడా అక్కడ వాస్తవంగా అక్కడ పోయి చూస్తే లేదన్నమాట. అంటే వ్యభిచారానికి లోనే అయిపోయిందన్నమాట. అక్కడ అట్లా వ్యభిచారానికి లోను కావు. ప్రత్యక్షంగా చూసినప్పుడు దగ్గరికి పోయినప్పుడు అట్లా వ్యభిచరించకూడదు అన్నమాట. అందుకే ఆ వ్యభిచారి, అట్లా వ్యభిచారి ఉండకూడదు. అంటే అది మళ్ళీ భ్రమితమైనటువంటి జ్ఞానం ఉండకూడదు, అంటే భ్రమాత్మకమైన ప్రత్యక్షం ఉండకూడదు. కాబట్టి అందుకే దాని పక్కన చెప్పాడు వ్యవసాయాత్మకం, నిశ్చయాత్మకమైనటువంటి ప్రత్యక్షం ఉండాలి. వ్యవసాయాత్మకటే నిశ్చయపూర్వకంగా ఏదైతే ప్రత్యక్షంగా పరిభాషను చెప్తున్నామో ఆ విధంగా ఉంటేనే అది ప్రత్యక్షంగా పరిగించాలి. అది నిశ్చయాత్మకం ఉండాలి. వ్యభిచారం అంటే భ్రాంతియుక్తమైన జ్ఞానం ఉండకూడదు, భ్రమయుక్తమైన జ్ఞానం ఉండకూడదు. అక్కడ అవ్యపదేశం, అది అవ్యపదేశంగా ఉండదు, వ్యపదేశాత్మకంగానే ఉండాలి. ఈ 3 ప్రశ్నలు ఇక్కడ ప్రస్తావించాడు. ప్రత్యక్షానికి వలన వ్యభిచారం చూపించవచ్చు, లేదా అనిశ్చయాత్మకం నిశ్చయం ఉండే ఒక్కోసారి పదార్థం తెలుసుకుంటే ఇది అవునాక సందిగ్ధం అలాగే ఉంటుందన్నమాట. ఒక్కోసారి మనకు వ్యపదేశం అంటే ప్రత్యక్షం అవుతుంది, కానీ అది అవ్యపదేశంగా ఉంటుంది. దాన్ని వ్యక్తపరచలేదు. ఇప్పుడు శబ్దం నోట్ల తిన్నామండి, ఏం చెప్పాము? ఒక వస్తువుని తిన్నాము, దాన్ని వ్యక్తపరచలేదు, దాని శబ్దం చెప్పగలిగితే ఎలా ఉందని చెప్పి ఒక తీయగా ఉందంట. తీయగా అంటే ఏంటది? కొన్ని విపదేశించలేదు, కానీ విపదేశించే విధంగా దాన్ని నామకరణం చేసే విధంగా ఉండాలి. కాబట్టి అదేంటో మన కింద చూద్దాం. కాబట్టి ప్రత్యక్షం ఎలా ఉండాలి? ఇంద్రియ అర్థ సన్నికర్షోత్పన్నం, అంటే ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం. ఇంద్రియ అర్థంతో సన్నికర్షం సంయోగం అయినప్పుడు ఏదైతే జ్ఞానం ఏర్పడుతుందో దాన్ని ప్రత్యక్షం అంటాము. కానీ ఆ ప్రత్యక్షం ఎలా ఉండాలి? అది అవ్యపదేశాత్మకంగా ఉండకూడదు, వ్యభిచారిగా ఉండకూడదు, భ్రమయుక్తమైన జ్ఞానం ఉండకూడదు, వ్యవసాయాత్మకంగా ఉండాలి, నిశ్చయాత్మకంగా ఉండాలి. దాన్ని ప్రత్యక్షం అంటాము అని చెప్పి ఇది ఈ సూత్రం యొక్క అర్థం మనం చెప్పుకున్నాం. ఓకేనా? సో ఇది ఈ సూత్రం యొక్క ఇది గుర్తుపెట్టుకు చాలు. మనకు చెప్పాగా ఇంద్రియ అర్థకు సన్నికర్షమైనప్పుడు ఏదైతే జ్ఞానం ఏర్పడుతుందో అదే వ్యపదేశం అంటాము. ఓకేనా? సో అక్కడ మనకు వ్యపదేశంలో ఉండాలి, ఏదైతే శబ్దం చెప్పామో ఆ శబ్దం యొక్క జ్ఞానం ఉండాలి. ఆ శబ్దంలో అయితే అర్థం తెలుసుకున్నామో అర్థ జ్ఞానం ఉండాలన్నమాట. శబ్ద బోధాతృత్వ జ్ఞానం ఉండాలంట.
కేవలం మనకు ఆ శబ్దం తెలిసి అర్థం తెలిసింది కానీ ఆ శబ్దం తెలియదు అనుకోండి, అది వ్యపదేశం కాదు, అవ్యపదేశం అయిపోతుంది అన్నమాట. కాబట్టి వ్యపదేశాత్మకంగా ఉండాలి. అందుకే అలాగా శబ్ద బోధంతో యుక్తమైన శబ్దం ఉండాలి, ఉపదేశించబడాలన్నమాట. అప్పుడే అది ప్రత్యక్షం తీసుకుంటాము, లేకపోతే అది నిశ్చయాత్మక ప్రత్యక్షం కాదంట. అలాగే భ్రమాతిరిక్తమైన భ్రమసే భిన్నంగా ఉండాలన్నమాట. మన భ్రమయుక్తంగా ఉన్నప్పుడు కొన్ని ఎండమాల ద్వారా నీళ్లు కనిపించే మృగ మరిచిక ప్రకారం నీళ్లు కనిపించే ప్రత్యక్షమే, కానీ దగ్గర చూస్తే అది నిజంగా నీళ్లు కావు. అది భ్రమయుక్తమైన జ్ఞానం కదా, అటువంటి భ్రమయుక్తమైన జ్ఞానం కాదు. అంటే ఇంద్రియాలు అర్థంలో సన్నికర్షమైనప్పుడు నాకు అలా అనిపించింది, కానీ అది మిథ్యా జ్ఞానము, భ్రమయుక్తమైన జ్ఞానము. అలా కూడా ఉండకూడదు, అంటే అలా వ్యభిచారం లోను కాకూడదు. అందుకే నిశ్చయాత్మకమైన జ్ఞానం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రత్యక్షం అంటాము అని చెప్పి ఇక్కడ మనకు మహర్షి గౌతమ మహర్షి ఈ రకంగా ప్రత్యక్షానికి పరిభాష ఈ రకంగా చెప్పారు. ఓకేనా? సో దీనికి అర్థం ఏంటో మనం భాష్యంలో మహర్షి భాష్యం ఏం చెప్పారు అనేది కింద ఒక్కో పదం తీసుకొని చెప్తామన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు స్పష్టమైంది కదా? మీ యొక్క సందేహం ఉందా సూత్రార్థంలో? నెక్స్ట్ వచ్చేసి కింద ఒక వార్తిక రూపంలో, అంటే పైన ఉండే సూత్రంలో వాక్యం తీసుకొని చెప్తున్నా ఇక్కడ. ఇంద్రియస్య అర్థేన సన్నికర్షాత్, అంటే భాష ఒక వార్త కింద చెప్పుకోవచ్చు. దీన్ని ఒక వార్త కింద చెప్పు, అంటే ఆ సూత్రాన్ని నుంచి ఒక్కొక్క పదం తీసుకొని కూడా మహర్షి వార్తని విశ్లేషిస్తున్నామట. ఓకే, అది చూడండి. ఇంద్రియస్య అర్థేన సన్నికర్షాత్, అంటే ఇంద్రియాలు అంటే నేత్రేంద్రియం అనేది ఏందో, అర్థేన సన్నికర్ష, అర్థం అంటే వస్తువుతో, అర్థం అంటే వస్తువు పదార్థంతో సన్నికర్షాత్ అంటే సంయోగం కావడం వలన ఉత్పద్యతే ఏతే ఉత్పద్యతే ఏ జ్ఞానం, ఏతే జ్ఞానం ఉత్పన్నమవుతుందో, ఇంద్రియాలు మన నేత్రేంద్రియము ఆ వస్తువుతో పదార్థంతో ఆ సన్నికర్షం కావడం అంటే సంయోగం కావడం వలన ఏదైతే యత్ జ్ఞానం ఉత్పద్యతే, యత్ జ్ఞానం ఇక్కడ ఎత్ అనమాట, సంధి వల్ల అలా అయిపోయింది. యత్ జ్ఞానం ఉత్పద్యతే, ఏదైతే జ్ఞానం ఉత్పన్నమవుతుందో తత్ అది ప్రత్యక్షం, దాన్ని ప్రత్యక్షం అంటాము. ఓకేనా? ఇంద్రియాలు అర్థంతో సన్నికర్షం చేసినప్పుడు ఏదైతే జ్ఞానం మనలో మస్తిష్క స్థిరపడుతుందో అదే ప్రత్యక్షము. అది దీనికి భాష వార్తిక ప్రకారంగా ఈ రకంగా చెప్పబడింది. ఓకేనా? ఈ ప్రత్యక్ష పరిభాష చెప్పిన తర్వాత ఇక్కడ పూర్వపక్షి ఒక రకం మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ పూర్వపక్షం పెట్టాను, పువ్వు అని పెట్టాను, అంటే పూర్వపక్షిని అంటే ప్రశ్నకర్త. దీని ఒక సందేహపడుతున్నాడు. నా తరిహి ఇదాని ఇదం భవతి. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు దీనికి లేనిది చెప్పండి. నా తరిహి ఇదాని ఇదం భవతి అంటే ఇప్పుడు ఇలా కావడం లేదు, ఇలా చెప్పడం లేదు. అంటే ఈ రకంగా సంయోగం చెప్పడం, ఏ రకంగా ఆత్మ మనసహ సంయోజ, ఇలా ఎందుకు చెప్పడం లేదు అంటే నా తరిహి ఇదాని ఇదం భవతి, ఇలా ఎందుకు చెప్పకూడదు? ఇలా నువ్వు ఈ రకంగా చెప్పచ్చు. సంయోగం అంటే కేవలం ఇంద్రియము అర్థంతో సన్నికర్షం జరుగుతుంది అంటున్నావు కదా, అక్కడ ఇంద్రియం అర్థంతో కాకుండా ఆత్మ మనస సంయుజ్యతే, ఆత్మ మనసు సంయోగం చెందుతుంది. అక్కడ సన్నికర్షం కదా, అక్కడ సంయోగం చెందుతుంది. కేవలం నువ్వు ఇంద్రియాలు నేత్రేంద్రియం అర్థంతో సన్నికర్షంతో ఏదైతే జ్ఞానం ఏర్పడుతుందో అదే ప్రత్యక్షం అంటున్నావు కదా, ఇలా ఎందుకు చెప్పకూడదు? ఆత్మ మనస సంయుజ్యతే, ఆత్మ అనేది మనసు సంయోగం చెందుతుంది. మళ్ళా మనసు పోయి మనః ఇంద్రియేన అంటే మనసు ఇంద్రియంతో, ఇంద్రియం అర్థేన అయితే మరి ఇంద్రియాలు కూడా అర్థంతో సంయోగం చెందుతాయి. అలా చెప్పొచ్చు కదా, అలా ఎందుకు చెప్పడం లేదు అని పూర్వపక్షి ప్రశ్న వేశాడు. అదైతే అలా అడిగింది, ప్రశ్నిస్తున్నాడు. నా తరిహి ఇదాని ఇదం భవతి, అలా ఎందుకు చెప్పకూడదు? నువ్వు కేవలం ఇంద్రియాలు అర్థంతో సంయోగం చెందినప్పుడు ఏదైతే జ్ఞానం ఉత్పన్నమవుతుందని ప్రత్యక్షం అంటున్నావు. ఎందుకంటే ఇక్కడ సంయోగము ఆత్మ మనసుకు ముందు ఆత్మ మనసుకు ప్రేరేపిస్తుంది, మనసు పోయి ఇంద్రియాలను ప్రేరేపిస్తుంది, ఇంద్రియాలను వెళ్ళి ఆ అర్థాన్ని చూస్తాయన్నమాట. ఇంద్రియాలు అర్థంలో సంబంధం సన్నికర్షం ఏర్పడుతుందన్నమాట. అక్కడ సంయోగం ఉంది కదా, అక్కడ కూడా సన్నికర్షం ఉంది కదా, అదెందుకు చెప్పకూడదు అని పురుషపక్షి అడిగామట. కరెక్ట్ కదా. అందుకే ఆత్మ మనసు సంయుజ్యత, ఆత్మ మనసు సంయోగం చెందుతుంది. మనః ఇంద్రియన, మనసు ఇంద్రియంతో, ఇంద్రియం అర్థేన ఇంద్రియాలు అర్థంతో, ఇంద్రియార్థ సన్నికర్షం. ఇక్కడ ఇంద్రియార్థం ఎందుకు చెప్తున్నావు? పైన ఆత్మ మనసు కూడా ఉంది, మనః ఇంద్రియంతో సంయోగం ఉంది, ఇవెందుకు చెప్పలేదు అని పూర్వపక్షి అడిగినప్పుడు దానికి సమాధానము నా ఇదం కారణ అవధారణం. ఇక్కడ మనం కారణము చెప్పుకోవడం లేదు. ఏంటి ఇక్కడ దేంతో ఏది ప్రత్యక్షం అలా కారణం చెప్పుకోవడం, నా ఇదం కారణ అవధాన, కారణాన్ని గురించి నిశ్చయించుకోవడం లేదన్నమాట. ఏ తావత్ ప్రత్యక్ష కారణం ఏంటంటే ఇలా ఉంటేనే ప్రత్యక్షం అని చెప్పి అంటే నిశ్చయించలేదన్నమాట. కారణానికి అనేక రకాలు, అక్కడ ముఖ్య విశిష్టమైన కారణం చెప్పామన్నమాట. కారణాలు ప్రత్యక్షానికి అనేక విధంగా ఉండొచ్చు అన్నమాట.
కానీ విశిష్టమైన కారణం చెప్పామట. ఏతావత్ ప్రత్యక్ష కారణమితి ఏతావత్ నా ఇదం కారణం అవధానం. అంటే ఈ ప్రత్యక్షాన్ని తెలుసుకోవడంలో ఇదే కారణము, ఇంకా వేరే కారణాలు లేవు అలా చెప్పడం లేదు. అవి కూడా ఉన్నాయి, దాన్ని మనం ఖండించడం లేదు ఇక్కడ. కాబట్టి నా ఇదం కారణావధానం, ఇక్కడ కారణం నుంచి అవధానం నిశ్చయం అంటే ఇక్కడ కారణం నుంచి నిశ్చయం చేయడం లేదు. ఏమని ఏతావత్ ప్రత్యక్షే కారణమితి, ఈ ప్రత్యక్షం ఇదే కారణము, వేరే కారణాలు లేవని చెప్పి అలా నిర్ధారించడం లేదు మనం. కింటు విశిష్ట కారణ వచనం ఇది, కేవలం విశిష్ట కారణం చెప్పామట. అంటే అవన్నీ ఉన్నాయి, అది అన్నింటిలో సామాన్యంగా ఉంటుందన్నమాట. నువ్వు శబ్ద ప్రమాణంలో కూడా ఉంటుంది, అనుమాన ప్రమాణంలో ఉంటుంది, ఉపమాన ప్రమాణంలో కూడా ఈ ఆత్మ మనసు, ఆత్మక మనసుతో సంయోగము, మనసుకి ఇంద్రియ సంయోగం, అది అన్నింటిలో కామన్ గా ఉంటుందన్నమాట. విశిష్ట కారణం ఏదైతే ఉందో అది ఇక్కడ చెప్తున్నామట. కాబట్టి కింటు విశిష్ట కారణ వచనం ఇది, విశిష్ట కారణం అని చెప్తున్నాము. ఏమని ప్రత్యక్ష జ్ఞానస్య విశిష్ట కారణం తదు ఉచ్యతే, అయితే ప్రత్యక్ష జ్ఞానికి విశిష్ట కారణం ఏదైతే ఉందో అది చెప్పామట. ఏం చెప్పాము? ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం అని చెప్పి విశిష్ట కారణం ఇక్కడ చెప్పబడింది అన్నమాట. ప్రత్యక్ష జ్ఞానస్య విశిష్ట కారణం తదు ఉచ్యతే, అది ఇక్కడ చెప్పబడింది అన్నమాట. విశిష్ట కారణం తదు ఉచ్యతే ఏమని? యత్ సమానం అనుమానాది జ్ఞానస్య తన్నా నివర్తతే. ఎత్తు ఇక్కడ పైన చెప్పాం కింటు విశిష్ట కారణ వచనం ఇది. ఏది? యత్ ప్రత్యక్ష జ్ఞాన విశిష్ట కారణం చెప్పినామట. తదు ఉచ్యతే, అది ఇక్కడ చెప్పామంట. ఏం చెప్పాము? ఎత్తు సమానం అనుమానాది జ్ఞానస్య నా తన్ నివర్తతే. అంటే ఏదైతే అనుమాన ప్రమాణం ద్వారా, శబ్ద ప్రమాణం ద్వారా, ఉపమాన ప్రమాణం అయితే జ్ఞాన అనుమానం ద్వారా అయితే ఉత్పన్నమవుతుందో జ్ఞానోత్పన్నం, అక్కడ నిరాకరించడం లేదు అంట. ఇక్కడ కేవలం ప్రత్యక్ష పరిభాష చెప్పి విశిష్ట కారణమే మనం ఇక్కడ సంకేతించాము, విశిష్ట కారణ వచనం అయితే అని చెప్పాము. కాబట్టి ఎత్తు సమానం అనుమానాది జ్ఞానస్య నా తన్ నివర్తతే, నా తత్ నివర్తతే, అది నివృత్తం చేయలేదు, అది దానివల్ల ప్రత్యక్షం కాదని చెప్పలేదు, విశిష్ట కారణం అయితే అదే సంకేతించాము అని దీనికి సిద్ధాంతి సమానం చెప్పాడు. అర్థమైంది కదా? ఆయన అది కూడా సంయోగం కదా, ఆ సంయోగం ఎందుకు చెప్పలేదు అంటే ఇందుకో చెప్పి అక్కడ కారణం నిర్ధారించడం లేదు. అనుమాన ప్రమాణం ద్వారా, శబ్ద ప్రమాణం ద్వారా వచ్చేటువంటి అక్కడ ప్రత్యక్షమే, ఇక్కడ ముఖ్యమైన విశిష్ట కారణం మీద అది చెప్పాము అని ఇక్కడ సిద్ధాంతి ప్రస్తావించాలి. సో ఇది ఎందుకు చెప్పలేదు అంటే దానికి కారణం చెప్తున్నామట. మనసుతోటి ఇంద్రియంతో, మనసుకి ఇంద్రియంతో సంయోగం అనేది ఎందుకు చెప్పలేదు అని ఇక్కడ మళ్ళీ పొదుపక్షి ప్రస్తావించాలి. ఇది కూడా ఇది కూడా లక్షణం చెప్పొచ్చుదా? సరే, మనసుకు ఇంద్రియంతో సంయోగం ఉంది కదా, అది లక్షణం చెప్పొచ్చుదా? ఆ లక్షణం చెప్పొచ్చు కదా అని చెప్పి మళ్ళీ పొదుపక్షి అడుగుతున్నామట. చూడండి, మనసస్తరిహి ఇంద్రియేణ సంయోగ వక్తవ్యం. తదైతే ఆత్మ మనసు సంయోగం వద్దులే, అది అన్నిట్లో సమానం అని చెప్పావు. ఏ దాంట్లో సమానం? అనుమానాది జ్ఞానస్య, అనుమానము, శబ్ద ప్రమాణ, ఉపమాన జ్ఞానంలో ఇది అన్నిట్లో కామన్ గా ఉంటుంది. నా తను నివర్తతే, దాన్ని నిషేధించలే అని చెప్పావు, బాగానే ఉంది. సో మనస్ తరిహి ఇంద్రియేణ సంయోగ వక్తవ్య అంటే మనసుకి ఇంద్రియాలతో సంయోగం అవుతుంది, అది చెప్పాలి కదా, దానికి లక్షణం చెప్పొచ్చు కదా అని అడిగినప్పుడు, ఎందుకంటే విద్యమానస్య ప్రత్యక్ష జ్ఞానస్య నా అయం విద్యతే, ఎందుకు? సమానత్వాత్ నా ఉక్తః ఇది ప్రశ్నించినప్పుడు దానికి ఏం చెప్పాడంటే విద్యమానస్య ప్రత్యజ్ఞానస్య అంటే ప్రత్యజ్ఞానికి అయితే భేదం ఉందో, విద్యమానస్య ప్రత్యక్ష అంటే అటువంటి ప్రత్యజ్ఞ అయితే భేదయుక్తమైందో నా అయం విద్యతే ఇది ఇక్కడ భేదించబడలేమాట. అంటే విభాగం చెప్పడం లేదు, భేదగా చెప్పడం లేదు. ఎందుకు? సమానత్వాత్ నా ఉక్తః ఇది. ఇక్కడ మనకు ఈ ప్రత్యక్షంలో శబ్ద ప్రమాణము, అనుమాన ప్రమాణంలో ఈ సంయోగం అనేది ఆత్మ మనసు సంయోగము, మనసు ఇంద్రియ సంయోగం అది కామన్ గా ఉంటుందండి. మనసు ఇంద్రియాల ద్వారా మనసు ఏదైతే సంకేతిస్తుందో, మనసు ఇంద్రియాన్ని ఏదైతే చూస్తుందో, వీటి ప్రత్యక్షము భిన్న ప్రమాణంలో ప్రతి అన్ని సమానంగా ఉంటాయన్నమాట. అందుకే ఇది కూడా విద్యమానస్య ప్రత్యక్ష జ్ఞానస్య భేదయుక్తమైన ప్రత్యక్ష జ్ఞానం ఏదైతే ఉందో నా అయం విద్యతే. ఇక్కడ భేదం చెప్పడం లేదన్నమాట. ఇక్కడ భేదం చెప్పడం ఎందుకు? సమానత్వా నా ఉక్తః ఇది, సమానంగా ఉందిగా చెప్పలేదు. అందుకే ఇక్కడ దీని గురించి అంటే అన్య ప్రమాణం కూడా సమానంగా ఉంది. కానీ ఇక్కడ మనం చెప్పిన ఇంద్రియస్య అర్థేన సన్నికర్షాత్ జ్ఞానం ఉత్పత్తితే ఏది పరిభాష చెప్పామో అది కేవలం దానికే వర్తిస్తుంది అన్నమాట. అంటే ఇంద్రియ అర్థంతో ఏదైతే మనకు సన్నికర్షం అవుతుందో దాని ద్వారా మనకు
మిగతా అన్య సంయోగాలు ఉత్పన్నమవుతాయి అన్నమాట. అంటే ఇంద్రియాలు ఏ అర్థాన్ని అయితే చూసాయో అదే అర్థాన్ని మనసుకు అందజేస్తాయి, మనసు పోయి ఆత్మకు అందజేస్తుందన్నమాట. అప్పుడు యథార్థం నిశ్చయించబడుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఆ భేదయుక్తమైన ప్రత్యక్షానికి నాయం విద్య దానికి భేదించడం లేదు. ఎందుకంటే సమానత్వాత్ నా ఉక్త అయితే సమానంగా ఉంది కానీ కామన్గా, అందుకే ఇవి చెప్పలేదు. ఏం చెప్పలేదు? మనః ఇంద్రియేన మనసు ఇంద్రియంతో కూడా సంయోగం అవుతుంది. ఆ విషయానికి లక్ష్యం చెప్పొచ్చు. అంటే ఇందుకు సమానం కాబట్టి ఏ విధంగా అయితే ఆత్మాంశ యొక్క సంయోగం సమానమో అలాగే మనసు ఇంద్రియంతో సంయోగం సమానమే. అంటే అన్య ప్రమాణాలు సమానంగా ఉంది కానీ ప్రత్యక్షంలో అలా కాదనమాట. అందుకే అది కూడా దీనికి కూడా లక్ష్యం చెప్పలేదు. ముఖ్య పరిభాష ఇంద్రియము ఏ అర్థంతో సన్నికర్షం అయిపోతుందో చూసినప్పుడు ఇప్పుడు అర్థం అనేది భిన్న భిన్న విషయం ఉండొచ్చు. ఒక వస్తువుని చూడొచ్చు, ఒక పదార్థం చూడొచ్చు, ఒక ద్రవ్యాన్ని చూడొచ్చు, ఒక వ్యక్తిని చూడొచ్చు, ఒక పశువుని చూడొచ్చు. అంటే ఇంద్రియాలు ఏ అర్థంతో సన్నికర్షం అవుతాయో అక్కడ వచ్చే జ్ఞానం భిన్న భిన్నంగా ఉంటుంది మనకు. కానీ ఆ భిన్న భిన్న జ్ఞానం ఉత్పన్నం అవుతుందన్నమాట. ఆ భిన్న భిన్న జ్ఞానం ఏ విధంగా ఉత్పన్నమైందో అదే జ్ఞానం వల్ల మనసుకు అందేస్తుంది, మనసు ఆత్మకు అందేస్తుంది అన్నమాట. అవి కామన్ గా ఉంటాయి అన్నమాట. అర్థము ఇంద్రియంతో, ఇంద్రియం మనసుతోటి, మనసు ఆత్మ సంయోగం అది కామన్ గా అక్కడి నుంచి అన్నింటిలో సమానంగా ఉంటుంది. అందుకే అవన్నీ చెప్పలేదు. ఇక్కడ నిశ్చయమే విశిష్ట లక్షణం అని చెప్పాము. అందుకే దీన్ని ఇక్కడ ప్రస్తావించలేదు, దీనికి లక్షణం చెప్పలేదు. ఓన్లీ ఇంద్రియ అర్థంతో ఏదైతే సన్నికర్షం ఏర్పడుతుందో అదే ముఖ్యంగా చెప్పాము. అదే ముఖ్య విశిష్టమైన కారణం చెప్పాము. సామాన్య కారణం చెప్పలేము. అది అన్నింటిలో సామాన్యంగా ఉంటే దానికి ఏం చెప్పాలి? విశిష్టమైన బిందు ఏతుందో అది ఇక్కడ సంకేతించాము అని. అందుకే ఇక్కడ మనసస్తరిహి ఇంద్రియేణ సంయోగో వక్తవ్య అని అడిగినప్పుడు అందుకే ఇక్కడ చెప్పలేదు మేము అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. అలా చెప్పిన తర్వాత ఇదే విషయాన్ని కొంచెం తీసుకొని చెప్తున్నా చూడండి. యావదర్థం వై నామదే శబ్దా తై అర్థ సంప్రత్యయ అర్థ సంప్రత్యయాత్ చ వ్యవహార. యావదర్థం వై నామదే శబ్ద అంటే ఎన్ని శబ్దాలకైతే నామదేవం ఉందో పేరు చెప్పుకున్నాం. ఒక శబ్దం అంటే ఒక వస్తువు ఉంది, ఒక పదార్థం ఉంది అనుకోండి, ఏదో ఒక నామకరణం ఉంటుంది, ఏదో ఒక దానికి పేరు పెట్టే ఉంటాం అన్నమాట. ఎన్నైతే ఉన్నాయో వాటికి ఏదో ఒక పేరు పెట్టి ఉంటాం మనము. అందుకే యావదర్థం ఎన్నైతే అర్థాలు ఉన్నాయో, అంటే అర్థం అంటే విషయ వస్తు పదార్థం, ఎన్నైతే అర్థాలు ఉన్నాయో నామధేయ శబ్ద, ఎన్నైతే అర్థాలు ఉన్నాయో, అర్థం అంటే విషయ వస్తువు ఉందో అని నామధేయాలు ఉంటాయి, అంటే పేర్లు ఉంటాయి అన్నమాట. తైహి వాటితోటి అర్థ సంప్రత్యయ, తైహి అర్థ సంప్రత్యయ వాటి ద్వారా అర్థం యొక్క విషయ వస్తువు యొక్క జ్ఞానం తెలుసుకుంటామట. ఆ విషయ వస్తువును పదార్థం తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? అర్థ సంప్రత్యయ. అర్థ సంప్రత్యయం అవుతుంది వ్యవహార. ఇప్పుడు ఒక వస్తువు ఒక నామం పెట్టాము, ఆ నామం ద్వారా ఆ వస్తువుని తెలుసుకున్నాము. ఆ వస్తువు యొక్క జ్ఞానం ఏర్పడినప్పుడు అవుతుంది, దాన్ని బట్టి దాన్ని ఆ విధంగా ఆ వస్తువును ఆ పదార్థాన్ని ఉపయోగించుకుంటాం, దాని యొక్క వ్యవహారం తెలుసుకుంటాం. ఒక వ్యక్తిగా పరిచయం ఏర్పడినప్పుడు ఆ వ్యక్తులు ఎలా వ్యవహరించాలి, ఒక వస్తువుతో మనకు జ్ఞానం ఏర్పడినప్పుడు ఆ వస్తువు ఎలా ఉపయోగించుకోవాలి, అంటే ఏ వస్తువు ఏ పదార్థంతో మనకు జ్ఞానం ఏర్పడిందో దాన్ని ఎలా వ్యవహరించుకోవాలి, ఎలా వాడుకోవాలి అనేది మనకు తెలుస్తుందన్నమాట. అందుకే యావదర్థం వై నామధేయ శబ్ద, ఎన్ని అర్థాలు ఉన్నాయి అన్ని నామధేయ శబ్దాలు ఉన్నాయి. తైహి వాటి ద్వారా ఆ నామధేయ శబ్దాల ద్వారా అర్థ సంప్రత్య అర్థాన్ని తెలుసుకుంటాము. అర్థ సంప్రత్య ద్వారా అంటే అర్థం యొక్క జ్ఞానం ద్వారా ఏమవుతుంది? వ్యవహార. అప్పుడు మనం దాన్ని ఆ వస్తువుని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా వదులుకోవాలి, దాని యొక్క ఉపయోగం. ఒక వస్తువుని తెలుసుకున్నాం, దీని యొక్క ఉపయోగం. ఇప్పుడు చలవాణి ఉంది, మనకు దూరవాణి ఉంది, దీన్ని ఈ రకంగా ఆపరేట్ చేసుకో, ఈ విధంగా చదువుకోవాలి, ఈ విధంగా దీన్ని చాలా చాలా భిన్న భిన్న విషయాలు మనం తెలుసుకోవచ్చు. మొత్తం ఆ బ్రహ్మాండం యొక్క జ్ఞానం అంతా మన దీంట్లో అన్ని చూసుకోవచ్చు. అలాగా ఆ వస్తువు పరిజ్ఞానం తెలిసినప్పుడు దాన్ని వ్యవహరించుకుంటారు, దీన్ని ఎలా వ్యవహరించుకోవాలి. అలాగే ప్రతి వస్తువు, ప్రతి పదార్థం, ప్రతి వ్యక్తి, ప్రతి పశు పక్షుల్లో కూడా మనం తీసుకోవచ్చు. ఏ వస్తువు ఎలా ఉందో, ఇంద్రియాల సన్నికర్షం ఏదైతే జ్ఞానం ఏర్పడిందో ఆ జ్ఞానాన్ని బట్టి మనం ఆ వ్యవహారం మనకు ఉంటుంది అని ఇక్కడ చెప్పామంట. కాబట్టి ఎన్నైతే అర్థయుక్తమైన శబ్దాలు ఉన్నాయో అని నామధేయాలు ఉంటాయి, అని పేర్లు ఉంటాయి. ఆ పేర్ల ద్వారా ఆ అర్థాన్ని ఆ వస్తువుని తెలుసుకుంటాము. అర్థ సంపత్తి అంటే అర్థ జ్ఞానం చేత మన వ్యవహారం లౌకిక వ్యవహారం ఉంటుంది అని ఇక్కడ వార్తకి పని అది విషయం చెప్పారు. అది ఇక్కడ మళ్ళీ ఏ రకంగా కొంచెం విశ్లేషించి చెప్పారు చూడండి. తత్ర ఇదం ఇంద్రియార్థ సన్నికర్షాత్ ఉత్పన్నం అర్థజ్ఞానం, అంటే ఇంద్రియము అర్థ సన్నికర్షం చేత సంయోగం చేత ఏదో జ్ఞానం ఉత్పన్నమైందో అర్థ జ్ఞానం, అంటే ఆ వస్తువు యొక్క జ్ఞానం. అర్థం అంటే వస్తువు యొక్క జ్ఞానము ఏర్పడిందో, ఏమని ఏర్పడింది? రూపమితి, రూపం అని చెప్పి జ్ఞానం ఏర్పడింది అన్నమాట. రూపం అంటే ఒక రంగు రూప ఆకృతి ఏదైతే ఉందో రూపమితి, ఇది రసహ ఇది ఇత్యేవం భవతి. ఇది ఇంద్రియాన్ని ఒక రూపాన్ని చూసినప్పుడు, ఇంద్రియాలు ఒక రూపవాన్ని వస్తువు చూసినప్పుడు ఏమవుతుంది? రూపమితి అనే జ్ఞానం ఏర్పడింది అన్నమాట. రసహ ఇది ద్రవయుక్తంగా ఉన్నప్పుడు రసహ ఇది అని చెప్పి అక్కడ జ్ఞానం ఏర్పడింది అన్నమాట, యథార్థ జ్ఞానం ఏర్పడింది అన్నమాట. కాబట్టి
రూపమితి వా రసమితి వా రసం ఇది ఏవం వా భవతి. మళ్ళా అలా జ్ఞానం ఏర్పడుతున్నమాట ఇంద్రియార్థ సన్నికర్షం జరిగినప్పుడు. తర్వాత ఏమవుతుంది? రూప రస శబ్దాశ్చ విషయ నామధేయం. ఈ రూపము రసం అని విషయం పేరు అన్నమాట. ఏంటివి? రూపకుని ఏదైనా అగ్నికి రూపకునే ఉంది అంటే అగ్ని యొక్క విషయం అంటే రూపం అన్నమాట. అలాగే శబ్దం యొక్క గుణం ఏంటి? ఆకాశం యొక్క గుణం ఏంటి? ఆకాశం యొక్క గుణము శబ్దము. అలాగే ఇవి వాటి యొక్క గుణాలు అన్నమాట, అంటే వాటి యొక్క విషయాలు అన్నమాట. అందుకే రూప రస శబ్దాశ్చ విషయ నామధేయం. ఇవి రూపము రసము వాటి యొక్క విషయంలో పేర్లు అన్నమాట. విషయ నామధేయం అంటే ఆ విషయ వస్తువు యొక్క పేరు పెట్టామట. తేన విపదిశ్యతే, దాని ద్వారా మనం విపదేశం కూడా చెప్పుకునే ఇది రూపం అని చెప్పి, ఇది రసం అని చెప్పి, ఇది గంధం అని చెప్పి, అలాగే ఇది త్వచం అని చెప్పి, త్వగింద్రియం అని చెప్పి, అలాగే మనం భిన్న భిన్న విషయ నామధేయాలు చెప్పుకుంటున్నాం అలా. ఓకేనా? సో అట్లా రెండు చెప్పారు. రూప రూపమితివా రసం ఇతివా అని చెప్పి మనం చెప్పుకున్నాం. అలాగే ఏంటి? విషయ నామధేయాలు, ఆ విషయ వస్తువు యొక్క పేర్లు చెప్తున్నమాట. రూప రస శబ్దాశ విషయ నామధేయం తేన విపదిశ. దాని ద్వారా మనం ఈ రూపం, ఇది రసం, ఇది గంధము, ఇది త్వచం అని చెప్పి మనం తెలుసుకుంటామట. కాబట్టి విపదిశ్యతే జ్ఞానం. ఏమని జ్ఞానం? రూపమితి జానీతే, రస ఇది జానీతే. అలాగా ఇది రూపం అంటాము, రూపం అని తెలుసుకునేది, రసం అని తెలుసుకునేది, ఇది గంధం అని తెలుసుకుంటాము. ఆ రకంగా ఆ భిన్న భిన్న విషయం పేరుతోటి మనం తెలుసుకుంటాం అన్నమాట. అందుకే నామధేయ శబ్దేన విపదిశ్యమానం సత్ శాబ్దం ప్రసజ్యతే. ఆ రకంగా నామధేయం తోటి పేరుతో ఉత్తమైనటువంటి ఆ విపదేశం. ఏం విపదేశం? ఒక దీన్ని ఇది రూపం అంటాము, దీన్ని రసం అంటాము, దీన్ని గంధం అంటాము, దీన్ని ఈ రకంగా మనము భిన్న భిన్న నామధేయాలతో భిన్న భిన్న పేర్లతోటి విపదేశిస్తున్నాడు. విపదిశ్యమానం సత్, అది విపదేశించబడుతూ శాబ్దం ప్రసజ్యతే. దాన్ని శాబ్దం అని చెప్పి అర్థం. అంటే శబ్దం ద్వారా ఉత్పన్నమైన జ్ఞానం అయితే ఉందో దాన్ని శాబ్దికంగా చెప్పుకొని మనం అర్థం చేసుకోవాలి. అందుకే పేర్లతోటి ఉపదేశించబడుతూ అది శాబ్దం అవుతుందో అది మనకు ఉత్పన్నం అవుతుంది. ఆ శాబ్దిక జ్ఞానం, విషయ వస్తువు యొక్క జ్ఞానం అయితే ఉందో అది మనకు అర్థమవుతుంది అని ఇక్కడ చెప్పుకున్నామట. అస్తు. అలా చెప్పిన తర్వాత ఇప్పుడు అత ఆహ అవ్యపదేశం. సరే, మరి ప్రత్యక్షానికి పరిభాష చెప్పావు కదా, నువ్వు బానే ఉంది. ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం ప్రత్యక్షం, ఇది ప్రత్యక్ష పరిభాష సరిపోతుంది కదా. వాళ్ళ అవ్యపదేశ్యం, అవ్యభిచారి, వ్యవసాయం, ఇవన్నీ శబ్దాలు ఎందుకు పెట్టావు? సింపుల్ గా ఇంద్రియము అర్థంతో సంయోగం ఏర్పడినప్పుడు ఏదైతే జ్ఞానం ఏర్పడి అదే ప్రత్యక్షం. అది ప్రత్యక్షం బాగానే ఉంది, గట్టిగా బలంగానే ఉంది. మళ్ళీ సూత్రంలో అవ్యపదేశం అనే పదం ఎందుకు ఇచ్చావు? అవ్యభిచారి అనే పదం ఎందుకు ఇచ్చావు? వ్యవసాయాత్మకమైన పదం ఎందుకు ఇచ్చావు? ఇక్కడ సింపుల్ చెప్పచ్చుదా, ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం ప్రత్యక్షం అనే సూత్రం రచించవచ్చుదా అంటే అది ఎందుకు చెప్పామంటే అది చెప్తాం. ఎందుకంటే ఒక్కోసారి ప్రత్యక్షంలో మనకు యథార్థత ఉండదన్నమాట. మనం ప్రత్యక్షం అనుకుంటాం, ఇంద్రియాలతో ప్రత్యక్షం ఉంది, కానీ వాస్తవం అవునా కాదని కూడా మనం పరీక్షించుకోవాలి కదా. అందుకే అటువంటి అవ్యపదేశాత్మకం ఉండదు, వ్యభిచారాత్మకం ఉండకూడదని చెప్తున్నాను. ఎందుకు చెప్తామంటే ఇది చెప్పకపోతే ప్రత్యక్ష పరిభాషలో ఏదైనా లోపం ఉండొచ్చు అన్నమాట, అంటే ఖండించడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఆ వ్యపదేశం ఎందుకు చెప్పాల్సి ఉంటుంది కింద చెప్తున్నాడు. అత ఆహా, అందుకే ఆ వ్యపదేశం ఇది అని చెప్తున్నాడు. ఏంటది చూడండి. ఏదిదం అనుపయుక్తో శబ్దార్థ సంబంధే అర్థ జ్ఞానం. ఏంటి? అనుపయుక్త శబ్దార్థ సంబంధ. ఏదిదం అనుపయుక్తే శబ్దార్థ సంబంధే అర్థజ్ఞానం. అర్థజ్ఞానం నా తత్ నామధేయ శబ్దేన విపదిశ్యతే. ఇక్కడ ఏంటంటే గృహీతేపి చ శబ్దార్థ సంబంధే అస్య అర్థస్య అయం శబ్దో నామధేయం ఇది. ఇక్కడ ఏమంటున్నా అంటే ఏదిదం అనుపయుక్తో శబ్దాది సంబంధ. ఇక్కడ చూడండి, ఒక విషయం చెప్తాను. మనకు ఒక వస్తువు, ఒక పిల్లవాడు ఉన్నాడండి. పిల్లవాడికి మనం చిన్న చిన్న పిల్లవాడు, మనకు మామూలుగా మన వస్తువు ఏది తీసుకుంటాం, ప్రయోగించుకుంటాం, ఆ ఇంద్రియాల అర్థంతో సన్నికర్షమైనప్పుడు దాని పేరు తెలుసు, దాని నామధేయం తెలుసు, ఆ అర్థము తెలుసు, దాని యొక్క ఉపయోగం, దాని వ్యవహారం ఎలా వ్యవహరించుకోవో తెలుసు అనమాట. అదే ఒక వస్తువుని, ఒక పదార్థాన్ని, ఒక పిల్లవాడు, చిన్న పిల్లవాడు ఉపయోగించుకున్నా అనుకోండి, అతనికి తెలుసు అన్నమాట. కానీ అర్థజ్ఞానం కలిగింది, ఇంద్రియార్థ సన్నికర్షణ కలిగింది, అర్థజ్ఞానం కలిగింది అన్నమాట. కానీ దాని నామధేయం తెలియదు, దాని శబ్దానికి సంబంధం, శబ్దము దాని యొక్క అర్థ సంబంధం తెలియదు అన్నమాట. కానీ అర్థజ్ఞానం అవుతుంది అన్నమాట. అది వ్యపదేశం చెప్పినప్పుడు అర్థజ్ఞానం అవుతున్నాడు. అలా కూడా ఉండకూడదు అని చెప్పడం కోసం. ఏ రకంగా అంటే ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఒక అరటిపండు తింటా అండి.
ఒక అరటిపండు ఎందుకంటే నరంగా ఉండేది, బాగా ములాయంగా ఉంటుంది కాబట్టి మిగతా తినలేదు. అది మనం తినిపిస్తామంట. అక్కడ ఆ చిన్న పిల్లవాడికి ఇంద్రియాలతో సన్నికరించింది. ఆ ఇంద్రియాలతో నేత్రాలతో ఒక పండు యొక్క ఆకృతి, రంగు, రూపం ఎలా ఉందో చూశానమాట. అది నరంగా ఉంది అంటే ములాయంగా ఉంది, మృదువుగా ఉంది. దీన్ని అరటిపండు అంటామని చెప్పి వీడిని పేరు తెలుసా? నామధేయం తెలియదు అన్నమాట. దీన్ని అరటిపండు అంటాము, ఇది మెత్తగా ఉంటుంది, ములాయంగా ఉంటుంది అవి తెలియదు. కానీ ఇంద్రియము అర్థం సన్నికర్షణ ఏర్పడింది, దాని అర్థంలో సన్నికర్షణ దాన్ని నోట్లో పెట్టి తినేట్టున్నాడు అనమాట. కానీ అతనికి ఏం తెలియదు అనమాట. అదే పెద్దవాళ్ళు అయితే నీకు ఒక అరటిపండు అని చెప్పి తిన్నప్పుడు ఇలా ఉంటుందని చెప్పి అని వ్యక్తం చేయగలుగుతారు అనమాట. కానీ ఆ చిన్నపిల్ల అర్థజ్ఞానం కలిగిందా? అది ప్రత్యక్షమైంది కదా. కానీ అక్కడ నామధేయం తెలియదు ఆ పిల్లవాడికి. అది ములాయంగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, అది ఆ జ్ఞానం శబ్ద జ్ఞానం లేదన్నమాట. అక్కడ దాని అర్థజ్ఞానం లేదన్నమాట. కానీ అలా విపరీత ఇదైతే మనకు చిన్నపిల్లల విషయం ఉదాహరణ చెప్పడం చెప్పామాట. అక్కడ మనకు శబ్ద జ్ఞానం లేదు కదా, కానీ ప్రత్యక్ష అది దోషయుక్తం అవుతుందన్నమాట. అయితే వ్యపదేశాత్మకంగా ఉండాలి అన్నమాట. అది ఏ విధంగా అయితే మనం ఆ వస్తున్న పదార్థం ఉపయోగించుకున్నామో దాని నామధేయం తెలిసి ఉండాలి, దాని యొక్క రంగు రూప ఆకృతి తెలిసి ఉండాలి. అలా ఉండేప్పుడే దాన్ని ప్రత్యక్షం అంటాము. అర్థ ప్రత్యక్షం ఉంది, కానీ ఇది ములాయంగా ఉంటుంది, ఇది దీన్ని అరటిపండు అంటే నామధేయం తెలిసి దాని యొక్క లక్షణం కూడా తెలుద్దాం, ఇలా ఉంటుందని చెప్పి దీన్ని విధంగా తీసుకుంటామని చెప్పి చేశాడు. అంతే అర్థజ్ఞానం కలిగింది. అది అలా చేసిన అది ప్రత్యక్షానికి కూడా పరిభాష కాదు, అందుకే అలా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడ చెప్పదన్నమాట. అలాగే ఏదిదం అనుపయుక్తో శబ్దార్థ సంబంధ, శబ్దం అర్థక సంబంధే అనుపయుక్త అంటే ఉపయుక్తం కాదేమంటే శబ్దము అర్థక సంబంధం అనేది ఉపయుక్తం కాదు, కానీ అర్థజ్ఞానం అయిపోయిందన్నమాట. ఆ పిల్లవాడికి అర్థజ్ఞానం కలిగిందన్నమాట. నా తత్ నామధేయ శబ్దం ఉపదేశింది, అది నామధేయ శబ్దంతో అర్థం లేదన్నమాట. అంటే నామం ద్వారా ఒక పేరు ద్వారా తెలుసుకుంది, అరటిపండు అంటే అది ఇలా ఉంటుంది చెప్పి నామధేయం తెలియదన్నమాట. అందుకే నా తత్ నామధేయ శబ్దం ఉపదేశితే, అది నామధేయ శబ్దం అది విపదేశించబడుతుందన్నమాట. అది చెప్పబడుతుంది అన్నమాట, కానీ అర్థజ్ఞానం కలిగింది కాబట్టి అటువంటి వ్యపదేశం ఉంటుందన్నమాట. అటువంటి అవ్యపదేశం ఉండకూడదు, వ్యపదేశమే ఉండాలి. అంటే శబ్దార్థ జ్ఞానపూర్వకంగానే ఉండాలి. శబ్దం యొక్క దీన్ని ఏ విధంగా చెప్పానో, దీన్ని పండు యొక్క రూపం ఏదైతే ఉందో దీన్ని పండు అంటాము, దాన్ని ఇలాగ ఉంటుంది, ఈ రకంగా ఉంటుంది. ఆ రకంగా శాబ్దికంగా శబ్దార్థపూర్వకంగా మనకి అర్థయుక్తంగా ఉండాలన్నమాట. అలాగ లేకపోయినా కూడా అది ఆ పిల్లవాడికి అది అవ్యపదేశాత్మకంగా ఉంటుంది. అవ్యపదేశాత్మకం కదా, అది దోషయుక్తంగా ఉంటుంది ప్రత్యక్ష పరిభాషకి. అందుకే అలా అలా ఉండకూడదు, ఆ విధంగా స్థితి ఉండకూడదు అని చెప్పడం కోసం అంట. అందుకే నామధేయ శబ్దం ఉపదేశారు. నామధేయ శబ్దం ద్వారా అది విపదేశించడం అంట. ఆ పిల్లవాడు చెప్పిన మనం కూడా చెప్పిన ఒక వస్తువు, ఒక మిష్టాన్ని తిన్నామండి, ఎలా ఉందని ఏం చెప్తామండి, దాన్ని మనం శబ్దం ద్వారా విపదేశించడం అంట. శబ్దం ద్వారా విపదేశించడం చెప్పలేమన్నమాట. అది ఏం చేస్తాం, తిని చూడే తెలుస్తుంది అంటామన్నమాట. ఏం చేస్తాం, తిని చూడు తెలుస్తుంది అని చెప్పి మనం చెప్పుకుంటామన్నమాట. కాబట్టి అలాగా నామధేయ శబ్దం విపదేశిస్తే అర్థజ్ఞానం అయితే ఉందో నామధేయ శబ్దంతో విపదేశించలేకపోతున్నాం. కాబట్టి నామధేయ శబ్దం విపదేశించే విధంగా ఉండాలి అని చెప్పడం కోసం అవ్యపదేశాత్మకం ఉండకూడదు, విపదేశాత్మకంగా ఉండాలి అని చెప్పి ఇక చెప్తున్నాము. అందుకే అలా అవ్యపదేశాత్మకం ఉండకూడదు అని చెప్పి ఇక దానికోసం ఇక చెప్పాల్సి వస్తుంది. గృహీతేపి చ శబ్దాల సంబంధే అస్య అర్థస్య అయం శబ్ద నామధేయమితి. ఒకవేళ గ్రహించామనుకోని గృహీతేపి చ శబ్దార్థ సంబంధే, ఈ శబ్దం యొక్క అర్థము, అస్య అర్థస్య అయం శబ్ద, ఈ శబ్దానికి ఇది అర్థము, ఇది దీనికి ఈ నామవాచకం, ఇది పేరు అని నామధేయమితి. ఓకేనా? గృహీతేపి చ, ఒకే గ్రహించామనుకోని శబ్దార్థ సంబంధే అస్య అర్థస్య అయం శబ్ద, ఈ శబ్దానికి ఇది అర్థము, ఇది నామధేయము, శబ్ద నామధేయమితి. అలాగా ఒక గ్రహించామనుకోని ఇది శబ్దము, దీనికి ఇది అర్థము, ఇది నామధేయం అని చెప్పి తెలుస్తుందన్నమాట. కాబట్టి యదాతు సో అర్థో గ్రహీత, ఎప్పుడైతే దీని అర్థం గ్రహిస్తామో తదా తత్ పూర్వస్మాత్ అర్థజ్ఞానాత్ నా విశిష్యతే. ఎప్పుడైతే మనం ఈ రకంగా గ్రహించినప్పుడు ఇది శబ్దము, ఇది అర్థము అంటే ఒక పిల్లవాడు మనం తెలుసుకోలే అనుకున్నప్పుడు ఇది అరటిపండు అంటాం, ఇది ములాయంగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది తెలియదు అంటాం. కానీ తెలుసుకున్నప్పుడు ఏదైతే ప్రత్యక్ష జ్ఞానం కలిగిందో తర్వాత ఎవరికి తెలుసుకున్న వాళ్ళకి ప్రత్యక్ష జ్ఞానంలో రెండిట్లో ఏమైనా తేడా ఉంటుందా? రెండిట్లో ఏం తేడా ఉండదు. అంటే అప్పుడు వ్యపదేశాత్మకం తెలియదు, ఆ అర్థ జ్ఞానానికి తెలుసుకుందో ఏదైతే జ్ఞానం ఏర్పడిందో తర్వాత ఏదైతే జ్ఞానం ఏర్పడిందో అప్పుడు ఆ విపదేశాత్మకంగా లేదన్నమాట, అవ్యపదేశాత్మకంగా ఉందన్నమాట. కానీ తెలుసుకున్న తర్వాత రెండిట్లో ఏదైతే ప్రత్యక్షమైందో ఆ ప్రత్యక్షానికి ఈ ప్రత్యక్ష తేడా ఉండదు అన్నమాట, రెండు సమానంగానే ఉంటాయి అన్నమాట. అందుకే
యదా సో అర్థాగ్రత ఎప్పుడైతే అర్థాన్ని తెలుసుకుంటామో తదా అప్పుడు తత్ పూర్వస్మాత్ అర్థజ్ఞానం పూర్వంలో ఏదైతే అర్థజ్ఞానం కలిగిందో ఆ వస్తువు పదార్థం యొక్క జ్ఞానం కలిగిందో నా విశిష్యత దానికంటే భిన్నంగా ఉండదు, రెండు ఒకటే ఉంటాయి అన్నమాట. అందుకే తత్ అర్థ విజ్ఞానం తాద్రికే భవతి. ముందు ఏ విధంగా అయితే అర్థజ్ఞానం కలిగిందో తర్వాత శబ్దరహితంగా దీన్ని అరటిపండు అంటాం, దీన్ని ములాయంగా ఉంటుంది. ఆ తెలుసుకున్న తర్వాత ఆ ఏదైతే ప్రత్యక్షమైందో తిన్నప్పుడు అయితే ప్రత్యక్షమతో ఆ అనుభూతి మనకి అలాగే ఉంటుంది అన్నమాట. ఆ ప్రత్యేక అలాగే ఉంటుంది. కానీ అందుకే తత్ అర్థ విజ్ఞానం తాద్రికే భవతి, అలాగే ఉంటుంది, దాంట్లో తేడా ఉండదు. కానీ ఇక్కడ మనకు ఆ వ్యపదేశాత్మకంగా ఉండకూడదు, వ్యపదేశాత్మకంగా ఉండాలి. అందుకే ఇక్కడ ఆ అవిపదేశాత్మకంగా ప్రత్యక్షం ఉండకూడదు, వ్యపదేశాత్మకంగా ఉండాలి. అంటే అది శబ్దయుక్తంగా శబ్దార్థయుక్త జ్ఞానపూర్వకంగా ఉండాలి అని ఇక్కడ చెప్పబడింది అన్నమాట. కాబట్టి తస్యతు అర్థ జ్ఞానస్య అన్యః సమాఖ్యో నాస్తి. కాబట్టి దానికి తస్యతు అర్థ జ్ఞానస్య అర్థజ్ఞానికి అన్యః సమాఖ్యో శబ్దో నాస్తి. అన్యః అంటే వేరే శబ్దం అంటే ఇక్కడ వేరే పేరు యొక్క జ్ఞానం చేయమట. అంటే ఆ అర్థానికి ఇది ఈ పేరు అని చెప్పి వేరే శబ్దం అంటే ఏది లేదన్నమాట. ఇక్కడ తస్య అంటే పూర్వంలో ఏదైతే అర్థం తెలుసుకున్నామో అర్థజ్ఞానం కలిగిందో ఆ అర్థజ్ఞానానికి తర్వాత తెలుసుకున్నప్పుడు ఏదైతే అర్థజ్ఞానం కలిగిందో ఆ అర్థజ్ఞానికి భేదం అంటే ఏం లేదన్నమాట, అన్య పేరు అంటూ ఏం లేదన్నమాట. అందుకే తస్యతు అర్థజ్ఞానం ముందు అయితే అర్థం చూసినప్పుడు ప్రత్యక్ష జ్ఞానం కలిగిందో, ఇంద్రియ సన్నికర్షం కలిగినప్పుడు ఏదైతే కలిగిందో, తర్వాత ఆ పిల్లవాడికి అయితే అర్థజ్ఞానం కలిగిందో ఆ ప్రత్యక్షానికి తర్వాత తెలుసుకున్నప్పుడు ప్రత్యక్షానికి అన్య నామదేవం సమాఖ్య అంటే ఏది లేదు. అది చెప్పాడు. తస్యతు అర్థస్య అన్యః సమాఖ్య శబ్దో నాస్తి. చూడండి పైన స్లైడ్ మీద అన్య సమాఖ్య శబ్దో నాస్తి, వేరే శబ్దం నామదేవం లేదన్నమాట. ఎందుకు? వ్యవహారాయ కలిపితే. ఎందుకంటే ఏదో మనం తెలుసుకున్నదో అది వ్యవహారాత్మకంగా మనం ప్రత్యక్షం అవుతున్నాడు, తెలుస్తుంది. ఏనా ప్రతీయమానం ఏదైతే ప్రతీతం అవుతుందో అది తెలుస్తుందో వ్యవహారాయ కలిపితే దాని వ్యవహారం మనం తెలుసుకుంటున్నాం, దాని వ్యవహారం ఉపయోగించుకుంటున్నాము. కాబట్టి అందుకే ఏనా ప్రతీయమానం వ్యవహారాయ కలిపితే వ్యవహారం కోసం అది ప్రయోగించుకుంటున్నాము, తెలుసుకుంటున్నాము. కాబట్టి నాచ అప్రతీయమానైన వ్యవహార ఏదైతే మనకు ప్రతీతం కాదో తెలుసుకోలేమో దాన్ని వ్యవహరించుకోలేము అన్నమాట. ఆ శబ్దం ఏంటి? ఇప్పుడు ఒక ప్రతి వస్తువు ఉంటే దానికి ఏదైనా సంస్థలు ఏ పదార్థం తీసుకోండి, ఏదే ఉత్పన్నం దానికి ఒక పేరు పెట్టి ఉంటాం అన్నమాట. దాని పేరు తెలుసుకోలేనుకోండి లోక వ్యవహారం నడవదు. ఇప్పుడు మనుషులు ఇంతమంది ఉన్నారండి, దానికి నామధేయం లేకుంటే ఎందుకు? లోకంలో సౌకర్యం కోసం సుఖతాపూర్వకంగా లోక వ్యవహారం కోసం మీరు నామధేయాలు పెట్టుకుంటాం. ప్రతి వస్తువు కావచ్చు, ప్రతి పదార్థం కావచ్చు, ప్రతి వస్తువు కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి దానికి వస్తువు యొక్క అర్థజ్ఞానం కలిగినప్పుడే నామధేయం తెలిసినప్పుడే దాన్ని వ్యవహారం చేసుకోగలుగుతాము. అందుకే ఇక్కడ చెప్పాడు ఏదైనా ప్రతీయమానం వ్యవహారాయ కలిపితే ఏదైతే ప్రతీతం అవుతుందో దాన్ని వ్యవహరించుకోగలుగుతాము. నాచ అప్రతీయమానైన వ్యవహార ఏదైతే ప్రతీతం కాలేదో ఆ వస్తువు యొక్క పదార్థం యొక్క నామధేయం తెలియదో, దాని అర్థం తెలియదో దాన్ని వ్యవహరించుకోలేము. నామధేయంతో పాటు అర్థము తెలియాలి. అప్పుడే మనం ప్రత్యక్షపూర్వకంగా ఉన్నప్పుడే ఆ వస్తువును కానీ ఆ పదార్థాన్ని తెలుసుకుంటాము అని ఇక్కడ చెప్పబడింది. కాబట్టి తస్మాత్ జేయస్య అర్థ అంటే జేయ వస్తువుని తెలుసుకునే వస్తువు అయితే ఉందో, జేయ వస్తువునే ప్రమేయం అన్నమాట. దేని తెలుసుకుంటున్నాం ఆ వస్తువు జేయ వస్తువు. తస్మాత్ జేయస్య అర్థస్య సంజ్ఞా శబ్దేన ఇతికరణ యుక్తేన నిర్దిశ్యతే. కాబట్టి ఏదైతే జేయ వస్తువు అయితే ఉందో దాన్ని ఇతికరణ శబ్దం చెప్తామన్నమాట. ఇప్పుడు వ్యాకరణంలో ఇప్పుడు చెప్పిన రూపం ఇతి అన్నాం అనుకోండి, అక్కడ శబ్దజ్ఞానం రూప అనే శబ్దజ్ఞానం కలుగుతున్నామాట. అది ఇక్కడ రచనాల్లో ఏమవుతుంది? రూప ఇతి అంటే ఆ రూపం యొక్క అర్థం రంగు రూప ఆకృతి ఏదైతుందో అది తీసుకుంటామట. అంటే సందర్భాన్ని బట్టి అక్కడ అర్థం తీసుకోవాల్సి వస్తుందన్నమాట. ఇక్కడ తస్మాత్ జేయస్య అర్థ జేయ పదార్థం ఏదైతే ఉందో జేయస్ అర్థ సంజ్ఞా శబ్దం నామవాచక శబ్దం ద్వారా ఇతి కర్ణ యుక్తేన ఇతి అనే పేరుతోటి ఇతి కర్ణ యుక్తిని నిర్దిష్టతే. ఏ రకంగా చూడండి పక్కన ఇచ్చాడు. రూపం ఇతి ఇతి అంటే ఇక్కడ ఇతి కర్ణ శబ్దం చేత చెప్పే సంజ్ఞా శబ్దేనా అంటే ఇతి కరణ యుక్తేన. ఇతి కరణ అంటే ఇతి అనే పేరుతోటి ఇక్కడ ఇతి అనే శబ్దంతో మనం పదార్థం తెలుసుకుంటామట. రూపం ఇతి, దీని రూపం అంటాము. రూపం ఇది జ్ఞానం. ఇది రూపం అనే నాకు రూపం అంటే రంగు రూప ఆకృతి ఇలా ఉంటుంది, ఆ జ్ఞానం ఉత్పన్నమైంది. రసహ ఇతి, ఈ రసం ఇతి, ఇటు రస ఇతి శబ్దం గ్రహించబడిన అర్థవాచకం అర్థాన్ని తీసుకోవాలన్నమాట. రసం అంటే ఆ ద్రవ్యవాచక పదార్థం అవుతుందో ఆ అర్థాన్ని తీసుకో. రసం అంటే రస శబ్దం కాదు ఇక్కడ. జ్ఞానం ఇతి, జ్ఞానం అంటే దీని ద్వారా అయితే రస ఇతి జ్ఞానం, రస ఇతి జ్ఞానమితి, అలాగే జ్ఞానమితి. ఇప్పుడు ఇంద్రియాల సన్నికర్షం ఎప్పుడు ఇంద్రియము అర్థంతో సన్నికర్షం జరిగినప్పుడు సంయోగ ఏదైతే జ్ఞానం దాని జ్ఞానమితి, దాని యొక్క జ్ఞానం ఈ రకంగా ఉంది. ఆ రకంగా ఇతికరణ శబ్దంతో అర్థ జ్ఞానం తెలుసుకుంటాము.
అని അതാണ് സാപ്താഹിക പണ്ണം. ఏంటండి? హలో, అస్తు. ఓకే అండి, మీకు సందేహం ఉంటే మీరు ఇప్పుడు అడుగుతాం, మళ్ళీ చెప్పండి. ఓకేనా? సో ఈ రకంగా ఇతి శబ్దంతో మనం ప్రస్తావించుకున్నాం. రస ఇతి, జ్ఞానం ఇతి అని చెప్పి. తదేవ అర్థ జ్ఞాన కాలే, తదేవం అర్థ జ్ఞాన, పక్కన చూడు మళ్ళీ, తదేవం అర్థ జ్ఞాన కాలే స నా సమాఖ్య శబ్దో వ్యాప్రియతే. అంటే తదేవం అర్థ జ్ఞాన, ఏదైతే అర్థం తెలుసుకుంటున్నామో ఆ సమయంలో స నా సమాఖ్య శబ్దో వ్యాప్రియతే, ఏదైతే అర్థాన్ని తెలుసుకుంటామో దాని యొక్క సమాఖ్య అంటే నామం అంటే దాని పేరు అయితే ఉందో ఆ వస్తు పదార్థం యొక్క నా సమాఖ్య శబ్దం వ్యాప్తి, అది వ్యాపించబడంటే అది వేరు కాదన్నమాట. దాన్ని తెలుసుకోకుండా ఉండలేమంట. ఖచ్చితంగా తెలుసుకోబడుతుంది, అది వేరుగా కాదన్నమాట. అది అంటే అర్థం అవుతుంది మనకు. అది వేరు కాకుండా అప్పుడు తెలుసుకోకుండా ఉండలేమంట. అది కూడా ఆ అర్థంతో పాటు ఆ నామదేవం కూడా మనకేం తెలుస్తుంది, సమాఖ్య శబ్దం పేరుకు తెలుస్తుందన్నమాట. అర్థ జ్ఞాన కాలే సా నా సమాఖ్య శబ్దం వ్యాపృతి, సమాఖ్య వ్యాపరించకుండా ఉండదు అంటే తెలుస్తుంది. వ్యవహార కాలేతు వ్యాప్రియతే, వ్యవహార కాలంలో అయితే మనకు ఇప్పుడు తెలుసుకున్న నామదేవుడి రూపం అది, రసం అని చెప్పి తెలుసుకున్నామాట. కానీ రూపం అంటే ఎలా ఉంటుంది, రసం ఎలా ఉంటుంది అని వ్యవహారం తెలుసుకుంటప్పుడు వ్యాప్రియత, అది వేరువేరుగా, ఇది రూపం ఇలాంటి ఇలా ఉంటుంది, రసం అంటే ఇలా ఉంటుంది, గంధం అంటే ఇలా ఉంటుంది, అది ఒక్కొక్కటి మనం వేరువేరుగా భిన్నగా తెలుసుకుంటామట వ్యవహార కాలంలో. సామాన్యంగా తెలుసుకున్నప్పుడు దానికి అర్థజ్ఞానంలో జ్ఞానం తెలిసిందామట, ఈ రూపం అంటాం, రసం అంటే భిన్నగా దాని అర్థ జ్ఞానం, అర్థ విషయం తెలిసిందామట. కానీ వ్యవహార కాలంలో అది ఏమవుతుంది, వ్యవహార కాలం వ్యాప్తితే, అది వేరువేరుగా చెప్పబడుతుంది. ఇది ఇలా ఉంటాము, ఇది ఇలా తీసుకోవాలి, ఇది విధంగా ఉందని చెప్పి. కాబట్టి తస్మాత్ అర్థ జ్ఞానం ఇంద్రియ సన్నికర్షోత్పన్నం ఇది. అందుకే ఆ అర్థ జ్ఞానం ఎలా వస్తుంది, ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం ఇది. అందుకే ఇంద్రియము అర్థంతో సన్నికర్షం సంయోగం జరిగినప్పుడు ఏదో ఉత్పన్నం అవుతుందో దాన్నే ప్రత్యక్షంగా తీసుకోవాలి అని ఇక్కడ చెప్పుకున్నామండి. ఓకే, ఇలా చెప్పిన తర్వాత అంటే అవ్యపదేశం అంటే ఎందుకంటే ఇట్లా ఒకసారి వ్యపదేశ అర్థజ్ఞానం ఉంటుంది కానీ వ్యపదేశం ఉండదు. కాబట్టి వ్యపదేశాత్మకమైన అర్థజ్ఞానం ఉండాలి, అప్పుడు అది ప్రత్యక్షంగా తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ సూత్రంలో ఆ వ్యపదేశం అనే శబ్దం ఎందుకు పెట్టామని ఇక్కడ చెప్పబడింది. అస్తు, రెండో చూడండి ఇక్కడ మన అవ్యభిచారి అనే పదం ఉంది కదా సూత్రంలో. ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం అవ్యపదేశం. అవ్యభిచారి అది భిన్న భ్రాంతియుక్తమైన జ్ఞానం కూడా ఉండకూడదు అన్నమాట. మన ప్రత్యక్షం ఎలా ఉండాలి, భ్రాంతియుక్తంగా కూడా ఉండకూడదు అన్నమాట. ఆ విషయానికి ప్రస్తావిస్తున్నారు చూడండి. గ్రీష్మే మరీచయో భౌమేన ఊష్మణ సంసృష్టా స్పందమాన దూరస్థస్య చక్షుషా సన్నికృష్యంతే. గ్రీష్మ అంటే గ్రీష్మకాలంలో, ఎండాకాలంలో, మరీచయ అంటే కిరణాలు, ఎండాకాలంలో సూర్యకిరణాల వలన, భౌమేన ఊష్మణ అంటే భూమి యుగతగా అయినటువంటి ఉష్ణత అయితే ఉందో, ఎండాకాలం భూమి చాలా వేడిగా ఉంటుంది కదా, బాగా మండుతూ ఉంటుందన్నమాట. భౌమేన ఊష్మణ భూమిగత వేడి ద్వారా, సంశ్లిష్టాహ అంటే ఆ కిరణాలు, సూర్యకిరణాలు భూమిగతమైనటువంటి ఉష్ణతతో సంయోగం చెందినప్పుడు, స్పందమానాహ అది అంటే స్పందిస్తూ, అంటే సూర్యకిరణాలు ఆ భూమి ఉష్ణతో అవి సంయోగం చెందినప్పుడు ఏమవుతుందంటే ఒక స్పందన, అంటే ఒక ప్రత్యక్షానుభూతి లాగా ఒక స్పందన ఉంటుందన్నమాట. స్పందమాన అంటే స్పందిస్తూ, అంటే అది ఒక విశిష్టమైన వస్తు రూపంలో, రంగు రూపంలో ఆకృతి కనిపిస్తూ ఆ రకంగా. స్పందమాన దూరస్థస్య చక్షుష సన్నికృష్యంతే, దూరంగా ఉండేటువంటి వ్యక్తికి అది ఒక స్పందమానంగా ఉన్నప్పుడు ఏదో ఒక చలాయమానంగా ఉంటుంది, గతిమిలిగా ఉంటుంది. ఏ విధంగా నీళ్ళు ఎలా ఉంటే అలాగా ఒక నీళ్ళలా కనిపిస్తుంది. ఈ విధంగా మృగ మరీచిక అంటాం కదా, అలాగా స్పందిస్తున్నప్పుడు వస్తుంది నిజంగా నీళ్లు ఉన్నాయని చెప్పి అలా అనిపిస్తుంది. ఏంటికి, దూరంగా ఉన్నట్టు కళ్ళతో చూసినప్పుడు అన్నమాట. అది ప్రత్యక్షంగా అనిపిస్తుంది. మన కళ్ళకేంది, ఇంద్రియాలు భౌమైన ఉష్ణత, భూమి యుగతమైన ఉష్ణత, అది సూర్యకిరణాల యొక్క సంయోగం చేత అయితే అది స్పందమానంగా చలాయమానంగా ఉన్నప్పుడు మనకి నీళ్ళలా కనిపిస్తున్నావో అది మనకు ఇంద్రియాలతో ప్రత్యక్షంగా ఉందన్నమాట. కాబట్టి చక్షుష సన్నికృష్యంతే, ఆ కళ్ళతో ఏదైతే సన్నికర్షం ఏర్పడుతుందో, సంయోగం ఏర్పడుతుందో అప్పుడు ఏమైపోతుంది, తత్ర ఇంద్రియాత్ సన్నికర్షాత్ ఉదకమితి జ్ఞానం ఉత్పద్యతే. అలా సన్నికర్షం సంయోగం చెందినప్పుడు ఏమవుతుంది, తత్ర అక్కడ ఇంద్రియార్థ సన్నికర్ష, ఇంద్రియము అర్థంతో సన్నికర్షం చెందినప్పుడు, సంయోగం చెందినప్పుడు జ్ఞానం ఉత్పద్యతే. తచ్చ ప్రత్యక్షం ప్రసజ్యతే, అది ప్రత్యక్షం చెప్తున్నాం. ఏదైతే జ్ఞానం ఉత్పన్నమైందో అక్కడ నీళ్లు ఉన్నాయి అని చెప్పి ప్రత్యక్షం కనిపిస్తున్నాం అంట. ఆ రకంగా ఇంద్రియాలు
అర్థంతో సంయోగం చేసినప్పుడు అదే జ్ఞానం ఉత్పన్నమైంది అన్నమాట. అక్కడ ఉదకం ఇది జ్ఞానం ఉత్పత్తి, అక్కడ నీళ్లు ఉన్నాయని చెప్పి జ్ఞానం ఉత్పన్నమైంది. అది ఇంద్రియ సన్నికర్షణ ద్వారా. అందుకే తచ్చ ప్రత్యక్షం ప్రసిద్ధి, అది ప్రత్యక్షం కదా. మా ఇంద్రియాలు అర్థంతో సన్నికర్షణ జరిగినప్పుడు అక్కడ ప్రత్యక్షం కనిపిస్తున్నామట. అది మృగ మల్చిగా ఏ విధంగా అంటాం అలాగా దూరం నుంచి చూసినప్పుడు మన చక్షు శ్లోకంలో చూసినప్పుడు ఏమవుతుంది, అది నీళ్ళలాగానే కనిపిస్తుంది అన్నమాట. నీళ్ళలాగానే కనిపిస్తుంది అన్నమాట. మహాభారతంలో చెప్తామంటే దుర్యోధన విషయంలో అలాంటి ఇంద్రప్రస్థ భవనం తయారు చేసినప్పుడు అలాంటి కళా వైభవంతో దాన్ని ఆ ఇంద్రప్రస్థ భవనం తయారు చేశారు. అక్కడ వీళ్ళంతా రాజసూయ యాగం నడుస్తున్నప్పుడు ధర్మరాజు యుధిష్ఠిరుడు యాగం చేయించేటప్పుడు ఆ భవనం అలా ఉండేది. అక్కడ ఎక్కడ నీళ్లు ఉన్నాయో అక్కడ నిజంగా నీళ్లు ఉండవు, ఎక్కడ నీళ్ళు లేవనుకుంటే అక్కడ నీళ్లు ఉంటాయన్నమాట. అంటే భ్రాంతియుక్తం, అంటే ఆ కళ వైపరీత్యాన్ని ఆ రకం చూపించామన్నమాట. సో ఆ సందర్భంలో నేను జస్ట్ సందర్భంగా చెప్పాను ఇక్కడ. అలాగా నిజంగా నీళ్ళగా ఉంటాయి, నీళ్ళు ఉన్న చోట నీళ్ళు లేని కూడా ఉంటాయి. అంటే అలాగా మన శిల్పకళ మాధ్యమం నుండి కళాకారులు ఆ రకం కూడా, అంటే ఆ రకంగా జ్ఞానం ఉండేదన్నమాట. ఆ రకం తయారు చేసేవాళ్ళు. అసలు ఇక ఈ సందర్భంలో దాన్ని ప్రత్యక్షంగా భావించేసి అదే ప్రత్యక్షంగా గుర్తిస్తామట. అందుకే తచ్చ ప్రత్యక్షం ప్రసజ్యతే ఇత్యత ఆహా అవ్యభిచారి ఇది. అందుకే సూత్రంలో ఆ వ్యభిచారి. ఇప్పుడు వ్యభిచారి కదా, ఇది మనకు ఇంద్రియాలతో అర్థంతో సన్నికర్షణ అయిపోయి ప్రత్యక్షంగా అనిపిస్తుంది. కానీ అదేంటి వాస్తవంగా నిజంగా దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఆ ఉదకం, ఆ నీళ్లు ఉండవు. అంటే ఏంటి, ఇంద్రియార్థ ప్రత్యక్షం, ఇంద్రియాల సన్నికర్షోత్పన్న జ్ఞానం ప్రత్యక్షం అనుకున్నావు కూడా అది వ్యభిచారానికి లోనే అవుతున్నావు. ఆ మిథ్యాజ్ఞానికి లోనే అయిపోతుంది. నువ్వు కేవలం ఇంతే ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్న జ్ఞానం ప్రత్యక్షం ఇంతే సూత్రం పెట్టావు అనుకోండి, ఇక్కడ ఇంద్రియం ఉంది, అర్థంతో సన్నికర్షం అయిపోయింది, ప్రత్యక్షంగా అయిపోయింది మనకు. కానీ నిజంగా వాస్తవం ప్రత్యక్షం ఉందా, అక్కడ ప్రత్యక్షంగా ఉదకం ఉందా అంటే వ్యభిచారానికి లోనే అయిపోయింది కదా. అంటే భ్రాంతియుక్తం అయిపోయింది కదా. అంటే అటువంటి ప్రత్యక్షం ఉండకూడదు. నువ్వు మళ్ళా ప్రత్యక్షం చదివి ప్రత్యక్షం అనుకుంటాం, అటువంటి ప్రత్యక్షం ఉండకూడదు. అందుకే ఆ వ్యభిచారానికి ఎప్పుడు లోను కాకూడదు. అటువంటి ప్రత్యక్షం తీసుకోవాలి. అటువంటి ఇంద్రియ అర్థంలో సన్నికర్షం ఏదైతే అవుతుందో అదే ప్రత్యక్షము. అందుకే సూత్రంలో ఆ వ్యభిచారి అనే పదం కూడా పెట్టాల్సి వచ్చింది. అందుకే యద్ అతస్మిన్ తదితి తద్ వ్యభిచారి యద్ ఆ తస్మిన్ తదితి తద్ వ్యభిచారి. అంటే ఏదైతే అతస్మిన్ తదితి ఏదో కాదని అదే అనుకున్నాం, ఏదో నీళ్ళు లేవో నీళ్ళు అనుకున్నాం అన్నమాట. ఎత్తు తస్మిన్ తదితి తద్ అవ్యభిచారి. వ్యభిచారి అంటే ఏదైతే నీళ్ళు లేవో నీళ్ళు అనుకోవడం అది వ్యభిచారి. అంటే వ్యభిచారానికి లోన్ అయిపోయిందన్నమాట. అంటే ఖండిత భ్రాంతియుక్తం అయిపోయిందన్నమాట. ఎత్తు తస్మిన్ తదితి ఏదైతే నీళ్ళగానే భావించి మనం వెళ్ళామో, ఏది ప్రత్యక్షమైందో అది ఆ వ్యభిచారి. అలాగా ఉండాలి. అంటే మిథ్య భ్రాంతియుక్తమైన జ్ఞానం ఉండకూడదు, ప్రత్యక్షం ఉండకూడదు. తస్మిన్ తదితి అతస్మిన్ తదితి జ్ఞానం ప్రత్యక్షం. కాబట్టి ఎత్తు తస్మిన్ తదితి తద్ అవ్యభిచారి ప్రత్యక్షమితి, అదే ప్రత్యక్షంగా భావించాలి. ఏదో లేదో దాన్ని అలా ఉందని భావించి వెళ్ళడం అది భ్రాంతియుక్తమైనది, మిథ్యాయుక్తమైనది. కాబట్టి ఏది ఎలా ఉందో అలాగే తెలుసుకుని అదే ప్రత్యక్షంగా భావించి ఏదో స్వీకరిస్తామో అదే ప్రత్యక్షంగా తీసుకోవాలి అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాలండి. అస్తు ఈ రకంగా చెప్పాము. అలాగే దీనికి సంబంధించి చిన్నది చూడండి, అయిపోతుంది. దూరా చక్షుషా హి అయం అర్థ పశ్యన్ అవధారయతి. దూరా చక్షుషా హి అయం అర్థం పశ్యన్ అవధారయతి ధూమ ఇతివా రేణు ఇతివా. అంటే దూరం నుంచి కన్ను చూసినప్పుడు మనకు అయం అర్థం పశ్యన్ అంటే అర్థాన్ని చూస్తూ నా అవధారయతి, అయం అర్థం పశ్యన్ నా అవధారయతి ధూమ ఇతివా రేణు రీతివా. అంటే దూరంగా కన్నుతో చూసినప్పుడు ఇది నిశ్చయంగా చెప్పలేకపోతే ఇది పొగనా లేదా ధూళి కణాలా అని చెప్పి. మనకు దూరంగా ఆకాశం ఉన్నప్పుడు ఒకసారి పెద్ద ధూళి కణాలు కూడా ఎక్కువ గాలి వీచినప్పుడు ఏమవుతుంది, గాలి మొత్తం దుమ్మంతా పట్టుకుపోతుందండి. గాలి అంతా మొత్తము గాలి ఆకాశం అంతా దుమ్ముతో ధూళితో యుక్తం అయిపోతుంది. అది ఒక్కోసారి దూరంగా చూసినప్పుడు ఇది ధూళి కణములా లేదంటే ఈ పొగనా అని చెప్పి అర్థం కాదన్నమాట. అందుకే దూరా చక్షుష అయం అర్థం పశ్యన్, దూరంగా కళ్ళతోటి ఈ అర్థాన్ని చూస్తూ నా అవధార నిశ్చయించలేకపోతున్నది ఇది పొగనా లేదంటే ధూళి పొగనా అంటే ధూళి కణాల. తత్ ఏతద్ ఇంద్రియాల సన్నికర్షోత్పన్నం అనవధారణం జ్ఞానం ప్రత్యక్షం ప్రసజ్యతే. ఇక్కడ మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయన్నమాట. తద్ ఏతద్ ఇంద్రియాల సన్నికర్షోత్పన్నం అనవధారణం జ్ఞానం, అంటే అవధారణం కాదు, అనవధారణం జ్ఞానం ప్రత్యక్షం ప్రసజ్యతే. ఈ రకంగా మనకు అందులో ప్రత్యక్షంగా ఒకసారి కనిపి ఇంద్రియాలు అర్థ సన్నికర్షం అవుతున్నాయి. ఇది పొగనా లేదంటే ధూళి కణాలా.
ఇంద్రియం అర్థం సన్నికర్షమైనప్పుడు ఏమైపోతుంది, మన ఇంద్రి కళ్ళతో చూసినప్పుడు ఆ పొగగా భావిస్తున్నామట. అది నిశ్చయాత్మక లేదన్నమాట, అనవధారణ జ్ఞానం, నిశ్చయాత్మక జ్ఞానం కాదన్నమాట. అదొక ప్రత్యక్షం ప్రసిద్ధ్యతే, అదే ప్రత్యక్షం ప్రసిద్ధమవుతుంది. అందుకే ఇత్యతః ఆహా వ్యవసాయాత్మకం అని చెప్పి సూత్రంలో వ్యవసాయ శబ్దాన్ని పెట్టాల్సింది. మూడో పదం ఏంటి, ఇంద్రియాత్ సన్నికర్షోత్పన్నం జ్ఞానం అవ్యపదేశ్యం. అవ్యపదేశం ఎందుకు పెట్టాలి చెప్పుకున్నాం. ఆ వ్యభిచారి మిథ్యాయుక్తమైన భ్రాంతియుక్తమైన జ్ఞానం కూడా ఒకసారి ఏర్పడుతుంది. అందుకే అటువంటి మిథ్యాయుక్త జ్ఞానం ఉండకూడదని చెప్పి ఆ వ్యభిచారి శబ్దం కూడా ఖచ్చితంగా ఉండాలి. అలాగే వ్యవసాయాత్మకం ఏంటి, వ్యవసాయాత్మకమైన జ్ఞానం ఉండాలి. ఆ వ్యవసాయాత్మక జ్ఞానం ఉండకూడదు. ఇప్పుడు అనవధ చూడండి, మనకు ఆ దూరం నుంచి కళ్ళు చూసినా పొగన దుమ్ము ధూళియా మనకి అర్థం కాదన్నమాట. నిశ్చయాత్మక జ్ఞానం ఉండదు అనమాట. అందుకే నిశ్చయాత్మక కూడా జ్ఞానం ఉండాలి. అక్కడ ధూము ధూళి అది పొగనాలే ధూళి అని చెప్పి అలా సందిగ్ధం కూడా ఉండవు అనమాట. ఆ సందిగ్ధం ఉంటే అది కూడా మనకు అది ఏదైనా కావచ్చు అనమాట. కాబట్టి అనవధారణ అది సన్నికర్షోత్పన్నం అనవధారణ జ్ఞానం ప్రత్యక్షం ప్రసిద్ధి, అది కూడా ప్రత్యక్షంగా ఒకసారి భ్రాంతియుక్తంగా వస్తున్నమాట. అందుకే ఇత్యతః ఆహా వ్యవసాయాత్మకం ఇది. అందుకే మన ప్రత్యక్షం ఎలా ఉండాలి, నిశ్చయాత్మకం ఉండాలి, భ్రాంతియుక్తంగా సంశయాత్మకంగా ఉండాలి. ఇప్పుడు ఏంటి, ఆ ధూమ పొగనా లేదు, ధూళి కణాలా లేదంటే ఇంకేమైనా మంచు పొగలా మనకే తెలియడం లేదన్నమాట. అలా ఉండకూడదు. ప్రత్యక్షం లేదు, నిశ్చయాత్మకం, వ్యవసాయాత్మకం ప్రత్యక్షం. వ్యవసాయాత్మకంగా నిశ్చయాత్మక ఏదైతే ఉంటుందో అదే ప్రత్యక్షం. ఆ వ్యభిచారాత్మకంగా ఏదైతే ఉంటుందో అదే ప్రత్యక్షము. అలాగే ఉపదేశాత్మకంగా ఏదైతే ఉంటుందో అదే ప్రత్యక్షం. దాన్ని ప్రత్యక్షం తీసుకోవాలి. ఇటువంటి మధ్యలో ఉన్న ఆ వ్యభిచారానికి లోన్ అవుతాయని చెప్పి ఇలా అందుకే ఈ శబ్దాలు కూడా చెప్పవలసి వచ్చింది. ఇప్పుడు ఇంద్రియార్థ సన్నికర్షం ద్వారా ఏదైతే జ్ఞానం ఏర్పడుతుందో అది యథార్థమైన ప్రత్యక్షం, దాన్ని తిరుగులేదు అన్నమాట. అది అందుకే ఈ శబ్దం కూడా ఇక్కడ చెప్పబడింది అని చెప్పి ఇక్కడ మనకు వ్యవసాయాత్మక శబ్దం కూడా మనం పెట్టుకున్నాము. అస్తు నాచ ఏతద్ మంతవ్యం, ఇలాగ నువ్వు స్వీకరించకూడదు. ఆత్మ మనః సన్నికర్షం, ఆత్మ సన్నికర్షజం ఏవ, ఆత్మ మనః సన్నికర్షజం ఏవ అనవధారణ జ్ఞానం ఇది. అలాగే నువ్వు అలా స్వీకరించకూడదు. ఆత్మ మనసు యొక్క సన్నికర్షమైన సంయోగం ద్వారానే అనవధారణం జ్ఞానం ఇది. అలాగా ఇది అనిశ్చయాత్మక జ్ఞానం చెప్పి అలా నిర్ధారించకూడదు. అది కూడా ఆత్మ మనసు ద్వారా అయితే సంయోగం ద్వారా అయితే జ్ఞానం అది నిశ్చయాత్మకమే. అంటే ఇంద్రియార్థ సన్నికర్షణ అయితే జ్ఞానం ఏర్పడుతుందో అదే ఇంద్రియం మనసుతో సంయోగం కూడా అదే విధంగా సంకేతం వెళ్ళిపోతుంది. మళ్ళా ఇంద్రియ మనసుతో ఏదైతే సంయోగం ద్వారా ఏదైతే జ్ఞానం ఏర్పడిందో అదే మనసుపై ఆత్మ సంయోగం చెందినప్పుడు సంకేతం ఇచ్చినప్పుడు అదే నిశ్చయాత్మక జ్ఞానం ఏర్పడుతుంది. అందుకే ఇక్కడ నచ ఏవం నచ ఏతద్ మంతవ్యం ఆత్మ మనః సన్నికర్షజం ఏవ అనవధార జ్ఞానం ఇది. అలాగా ఆత్మ మనసు ఆత్మకి మనసు ద్వారా ఏది సంయోగం పెద్దో అదే అనవధారణ జ్ఞానం, నిశ్చయాత్మక జ్ఞానం అని అలా ఊహించుకోకూడదు. నిశ్చయాత్మకంగా ఉండాలి అని చెప్పబడింది అనమాట. చక్షుషాహి అయం అర్థం పశ్యన్ నా అనవధారతి. కేవలం కళ్ళ ద్వారా అయితే చూస్తామో అదే అక్కడ నిశ్చయించబడిన మాట. ఎలాగంటే యథాచ ఇంద్రియాణ ఉపలబ్ధం అర్థం మనసోపి ఉపలబ్ధి. ఇంద్రియముల ద్వారా మనకి ఏదైతే అర్థాన్ని మనం వస్తు పదార్థం తెలుసుకుంటామో అదే మనసోపి ఉపలబ్ధి, అదే మనసు కూడా అదే తెలుస్తుంది, అదే జ్ఞానం ఉత్పన్నం అవుతుందన్నమాట. అదే విధంగా ఏవం ఇంద్రియేణ అనవధారయన్ మనసా నా అనవధారయతి. అదే విధంగా ఇంద్రియాలతో మనకు నిశ్చయం కాకుండా మనసుతో కూడా నిశ్చయం కాదు. ఇంద్రియాలు ఏ విధంగా అర్థంతో పదార్థ సంయోగం చెందినప్పుడు ఏదైతే నిశ్చయం అవుతుందో మనసుతో కూడా అదే నిశ్చయం అయిపోతుంది. మనకి ఇంద్రియాలతో అర్థము ఇంద్రియార్థ సన్నికర్షము ఏ విధంగా జ్ఞానం ఉత్పన్నమైందో అదే జ్ఞానం మనసుకు అయిపోతుంది. ఇంద్రియార్థ సన్నికర్ష జ్ఞానం మిథ్యా జ్ఞానం మనకు సంకేతం అయిపోయింది, నిశ్చయమైన మనకు నిశ్చయాత్మక అది తెలిసినప్పుడు మనసు కూడా అదే విధంగా మిథ్యా జ్ఞానం ఉత్పన్నమవుతుంది అన్నమాట. అది ఇక్కడ చెప్పారు. ఇంద్రియేణ ఉపలబ్ధం అర్థం మనసో ఉపలభ్యతే. ఇంద్రియముల ద్వారా అర్థంతో ఏదో సన్నికర్షం ఏర్పడుతుందో అదే మనసోపి ఉపలబ్ధి, మనసు కూడా అదే సంకేతం వెళ్ళిపోతుంది. ఏవం ఇంద్రియేణ అనవధారయన్, ఇంద్రియముల ద్వారా నిశ్చయాత్మకంగా నిశ్చయం లేకుండా ఉంటూ మనసాపి నా అనవధారతి. మనసు ఇంద్రియాలకు నిశ్చయం చేయాలనుకోండి అర్థజ్ఞానంతో, మనసు కూడా అదే విధంగా అనిశ్చయాత్మకంగా ఉంటుంది. అందుకే నా అవధారత అక్కడ మనసుకు ఆ విషయం తెలియదు. అంటే ఇంద్రియాలు అర్థంతో ఏదైతే జ్ఞానం పొందుతాయో అదే జ్ఞానే మనసుకు అందజేస్తాయి, మనసు కూడా అదే జ్ఞాని ఆత్మకు అందజేస్తుంది అన్నమాట.
అదే ఇంద్రియాల్లో అనిశ్చయత ఉందనుకోండి, వ్యభిచారం ఉందనుకోండి, అదే జ్ఞానం మనసుకు వెళ్ళిపోతుంది. మనసు కూడా ఆత్మకు అదే విధంగా సంకేతిస్తున్నాడు. అంటే ఆత్మలో జీవాత్మలో అదే విధంగా సందిగ్ధ జ్ఞానం ఉంటుంది, వ్యభిచారాత్మక జ్ఞానం ఉంటుంది అన్నమాట. అందుకే ఇక్కడ అలా చెప్పబడింది. కాబట్టి యచ్చ ఏతద్ ఇంద్రియ అనవధారణ పూర్వకం మనస అనవధారణం తదు విశేషాపేక్షం విమర్శ మాత్రం సంశయ. అంటే ఎప్పుడైతే ఇంద్రియాలకు అనవధారణ నిశ్చయం కాలేదో అప్పుడు మనసు కూడా నిశ్చయం కాదు. అందుకే తదు విశేషాపేక్షం విమర్శ మాత్రం సంశయ. అక్కడ విశేష అపేక్ష ఉందన్నమాట. ఇది నిజంగా అవునా కాదా, ఈ మనిషి లేదంటే ఒక టూల్ అంటే ఒక స్తంభమా స్థూపమా, నిశ్చయం లేదన్నమాట. అలాంటి స్థితి వస్తుందన్నమాట. కాబట్టి విమర్శ మాత్రం సంశయ, అక్కడ సంశయాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది అవునా కాదా, ఇది మనిషి అంటే నిజంగా కనిపించేది మన సాక్షిపత్తి ఏదో ఉంటుంది, ఇది ఒక చెట్టు, ఇది ఒక కొమ్మన, ఇది ఒక మనిషి, అలా కనిపిస్తున్నమాట. కాబట్టి అక్కడ విమర్శ సంశయానికి దారితీస్తుంది. కాబట్టి అక్కడ విశేష అపేక్ష అనేది అపేక్ష ఉంటుంది. విశేషంగా లక్షణం కనిపించలేమట. ఇది మనిషి లేదంటే ఒక స్తూపమా, ఇది ఒక స్తూపమా, ఇది ఒక మనిషి అని నిశ్చయాత్మక జ్ఞానం లేదన్నమాట. అక్కడ విశేషమైన లక్షణానికి అపేక్ష ఉంటుంది. ఇలా చెయ్యి కాలు కలుతుంటే ఏదో మనిషిని గుర్తించవచ్చు. లేదా చెట్టు అనుకున్న ఒక కొమ్మల్లాగా కొన్ని లక్షణాలు కనిపిస్తుంది, చెట్టు నిర్ధారించుకోవచ్చు. కాబట్టి విశిష్టమైన లక్షణం అక్కడ అపేక్షతే. అందుకే తది విశేష అపేక్ష విమర్శ మాత్రం సంశయ, అక్కడ సంశయాన్ని దారితీస్తుంది. నా పూర్వమితి, పూర్వమితి యథా విధంగా చెప్పుకున్నాం నిశ్చయాత్మక జ్ఞానం అయిందనుకోండి, అక్కడ ఈ సంశయమే ఉండదు అన్నమాట. కాబట్టి సర్వత్ర ప్రత్యక్ష విషయే జ్ఞాతు ఇంద్రియేణ వ్యవసాయ పశ్చాత్ మనస అను వ్యవసాయ. అంటే అందుకే ప్రత్యక్ష విషయంలో జ్ఞాత ఏదైతే తెలుసుకునే వ్యక్తి అవుతుందో ఇంద్రియముల ద్వారా నిశ్చయంగా తెలుసుకోవాలి. వ్యవసాయాత్మక జ్ఞానం ఉండాలి. పశ్చాత్ అను వ్యవసాయ, పశ్చాత్ మనస అను వ్యవసాయ, తర్వాత మనసు కూడా అదేవిధంగా నిశ్చయాత్మక జ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఉపహత ఇంద్రియానం అను వ్యవసాయ అభావాత్, ఒక ఉపహత ఇంద్రియానం అను వ్యవసాయ అభావాత్ ఇది. ఒకవేళ ఇంద్రియాలు క్షీణించి ఉన్నాయనుకోండి, అప్పుడు వ్యవసాయాత్మకమైన స్థితి అనేది మనకు నిశ్చయాత్మక స్థితి ఉండదు అన్నమాట. ఇంద్రియ లోపం ఉంది అనుకోండి, వ్యవసాయాత్మకమైన నిశ్చయాత్మక జ్ఞానం ఉండదు. కాబట్టి ఈ స్థితి ఉంటుంది అని చెప్పి ఈ రకంగా సిద్ధాంతి ప్రస్తావించాడండి. అస్తు. సో మనకు ఇంద్రియాల సన్నికర్ష జ్ఞానం అంటే మనకు ముఖ్యంగా ఈ రోజు చెప్పిన పాఠం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మనకు ఇక్కడ కేవలము ఇంద్రియాల సన్నికర్షోత్పన్నం జ్ఞానం అవ్యపదేశం అవ్యభిచారి వ్యవసాయాత్మకం ప్రత్యక్షం, ఇది మనకు సూత్రము. ఇందులో ముఖ్య పరిభాష చెప్పినామంటే ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం ప్రత్యక్షం. ఇంద్రియాలు అర్థంతో పదార్థంతో సంయోగం ఏదైతే జ్ఞానం ఏర్పడుతుందో అదే ప్రత్యక్షము. ఆ ప్రత్యక్షం ఎలా ఉండాలంటే అది వ్యపదేశాత్మకంగా ఉండాలి. ఆ వ్యపదేశం ఉండకూడదు. అంటే అర్థం తెలుసు కానీ దాని ఆ నామదే తెలియకపోనుకోండి, అది కూడా మనకు పూరా ప్రత్యక్షం కాదు, అది విచారానికి లోనే అవుతున్నమాట. అందుకే వ్యపదేశాత్మకంగా ఉండాలి. ఆ వ్యభిచారికి లోను కాకూడదు, అంటే మిథ్యాజ్ఞానం ఉండకూడదు. వ్యవసాయాత్మకం ఉండాలి, నిశ్చయాత్మకంగా ఉండాలి. అటువంటి ప్రత్యక్షము. అందుకే ఇక్కడ అవ్యుపదేశము ఆ వ్యభిచారి వ్యవసాయాత్మక శబ్దాలు కూడా ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఎందుకంటే కేవలం ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం ప్రత్యక్షమైన ఇంతే పరిభాష, ఇంతే సూత్రం పెడితే వినా మనకు ఈ ఒక్కోసారి ప్రత్యక్షంగా ఉంది, అర్థ ప్రత్యక్షం ఉంది, కానీ అక్కడ నిశ్చయం ఉండదు అన్నమాట. లేదంటే మిథ్యా జ్ఞానం ఉంటుంది. జ్ఞానం యథార్థంగా ఉంది, అర్థ జ్ఞానం ఉంది, ప్రత్యక్షం ఉంది, కానీ మిథ్యా జ్ఞానం ఉంటుంది. లేదంటే అర్థజ్ఞానం ఉంటుంది, లేదా ఆ వ్యపదేశాత్మకంగా ఉంటుంది, అంటే శబ్దజ్ఞానం యొక్క జ్ఞానం ఉండదు. కాబట్టి ఇటువంటి ఉండకుండా మనకు వ్యపదేశాత్మకంగా ఉండాలి, మిథ్యా రహితమైనటువంటి జ్ఞానం ఉండాలి, నిశ్చయాత్మక జ్ఞానం ఉండాలి. అందుకే ఈ 3 శబ్దాలతో విశేషంగా ఇలా ఉంటేనే ప్రత్యక్షం అంటామని చెప్పి చెప్తున్నాము. ఇది దీని యొక్క అభిప్రాయం. కాబట్టి ప్రత్యక్ష పరిభాష ఇంద్రియముల ద్వారా అర్థాన్నితో సంయోగం ఏర్పడినప్పుడు ఏదైతే జ్ఞానం ఏర్పడుతుందో అదే జ్ఞానము ప్రత్యక్షము, అది పరిగణించుకోవాలి అని చెప్పి చెప్పుకున్నాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకుని చాలు. మనకు ఇంద్రియముల ద్వారా అర్థం, మన నేత్రేంద్రియములు ఒక అర్థాన్ని, ఒక వస్తువుని, ఒక పదార్థం ఏదైతే జ్ఞానం ఏర్పడుతుందో, ప్రత్యక్ష జ్ఞానం ఏర్పడుతుందో అదే ప్రత్యక్షము. అది మిథ్యాయుక్తంగా ఉండకూడదు, భ్రాంతియుక్తంగా ఉండకూడదు, నిశ్చయాత్మకంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు అది ప్రత్యక్షంగా తీసుకుంటే ప్రత్యక్ష యొక్క పరిభాష. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ మనకు చెప్పే కొద్దీ మీకు విషయాలు కూడా అర్థమవుతాయండి. ఫస్ట్ ఈ రకంగా మనం ఈ సూత్రం చూసాము. నెక్స్ట్ 5వ సూత్రానికి కొంచెం ముందు ఆత్మ విషయాలు చెప్పబడ్డాయి, ఆ విషయాన్ని మనం చూద్దామండి. ఫస్ట్ సందేహాన్ని కూడా మనం రేపు చూద్దాం. ఒకసారి గమనించండి. మీరు దీనికి ఇప్పుడు చెప్పాను కదా, అందరికి అర్థమవుతుంది. ఒకసారి గమనించండి. ఈ భాష్యం అనేది చాలా సరళంగా ఉంది. మీకు అందరికి సంస్కృతం వచ్చింది, సామాన్య సంస్కృతం తెలిసిన వాళ్ళు కూడా ఒకసారి మీరు చదువుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ప్రయత్నం చేయండి.
ప్రయత్నం చేయకుండా ఒకసారి మీరు భావాన్ని గమనిస్తే కూడా మీకు అర్థమవుతుంది. కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేయండి. కావాలంటే రేపు మళ్ళీ నేను పైన దాన్ని సంక్షేపంగా సారాంశంగా చెప్తాను కాబట్టి అలా విన్న కూడా మీకు అర్థమవుతుంది, ఇబ్బంది లేదు. మంత్రం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. హరి ఓం మహోదయ. నమస్తే సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ.